This conference will now be recorded. అర్ధగంట తర్వాత ఊరినట్టు తొంగి చూడంతే. పవన్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏ వాయిస్ సన్నగా, వాయిస్ మెల్లిగా వస్తుంది, స్పీడ్ తగ్గి. అదాపి ఈరోజు ఇంపార్టెంట్, వేర్ యూ కెన్ డైరెక్ట్లీ గెట్ 5 మార్క్స్. 5 మార్క్స్ వచ్చేస్తుంది కరెక్ట్గా చెప్తే. రిజల్ట్స్ వచ్చాయి కదా, చూసారా? ఎస్ సార్. అందరూ పాస్ అయ్యారంట సార్. అంట నీకు అది ఆ కాగితం పెట్టలేదా నీకు? రిజల్ట్స్ పేపర్ నీకు పెట్టమని చెప్పాను. లేదు సార్. నీకు తెలుసా వాళ్ళ పేర్లు తెలుసా? ఆ నంబర్లు పెట్టి కనుక్కుంటావుగా. ఎవరో సర్జరీ ఓన్లీ ఒక్క సర్జరీనే ఫెయిల్ అయ్యారంట, ఒక్క మార్కులు. ఎవరాళ్ళు? సర్జరీలో అంటే ఇప్పుడు బ్యాచ్ ఉన్న వాళ్ళు అందరూ పాస్ అయ్యారంట సార్. మరి ఇంకా క్రానిక్ రిఫర్స్ ఎవరైనా ఫెయిల్ అయ్యారేమో తెలియదు మరి. వాళ్ళు ఎవరో ఒక్క మార్క్తో పోయారంట మరి. ఓకే, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అండ్ డివైసెస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ షార్ట్ ఆన్సర్స్ చదివారా? చూసారా అసలు పీపీటీలు? అందులో ఇది కూడా ఉంది, సైనస్ ఫిస్టులా, అవి కూడా అడుగుతారు సమ్ టైమ్స్ కదా. ఈ కేసు పెట్టకపోయినా దే విల్ ఆస్క్ యూ అబౌట్ ది వాట్, అంటే ఎక్కడో చోటకి వెళ్ళిపోతారు. సైనస్ ఫిస్టులా కూడా అడుగుతారు. ఆ సైనస్ అంటే డెఫినేషన్, ఫిస్టులా డెఫినేషన్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని, తర్వాత ఎగ్జాంపుల్స్, అండ్ వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ ఫిస్టులా, నాన్ హీలింగ్ ఆఫ్ ఫిస్టులా, రికరెన్స్ ఆఫ్ ది ఫిస్టులా, అన్నీ కూడా మీకు ఇచ్చిన పీపీటీలో ఉన్నాయి. ఒకసారి యూ కెన్ గో త్రూ. తర్వాత ఈరోజు ఇంకా షార్ట్ కేసెస్, తర్వాత ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్. ఇదే ఇంపార్టెంట్. ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా ఇన్స్ట్రుమెంట్స్? యాక్చువల్గా ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకు ఎట్లా ఉంటాయి చెప్పండి? మన ఇన్స్ట్రుమెంట్స్ ఫిజికల్గా మీకు చూపించి కదా. ఎస్ సార్. కానీ ఇప్పుడు ఆపర్చునిటీ లేదు, వేర్ యూ కెన్ సీ ది డయాగ్రామ్స్. ఇక్కడ చిన్న కొంచెం మ్యాటర్ కూడా ఉంటుంది, ఇంకో ప్రజెంటేషన్లో ఇంకొంచెం ఉంటుంది. అవన్నీ కలిపి ఒకసారి మీరు చూసుకోవచ్చు. అండ్ యూ కెన్ బెయిల్ అండ్ లెవెల్ బెయిల్ అండ్ లెవెల్ ఉంటాయి, తర్వాత మకల్లాల్ సాహాలో ఉంటాయి, అన్నిట్లో కూడా ఉంటాయి. అంటే మీరు ఎంత చదివినా మీరు ఏదో తెలియదు ఏదో ఒకటి అడుగుతుంటారు. దట్ ఈస్ న్యాచురల్. ఓకే, okay, let us start. So parts of an instrument: finger bows, shaft, ratchet, joint, blades. ఇది మరి టూ మచ్ అనుకోండి, బట్ అయినా కానీ యూ మస్ట్ నో వాట్ ఈస్ ఇది. Ramp-less sponge holding forceps. This is the first instrument. This is the first instrument to be used. ఈ ఏ ఆపరేషన్లో యూజ్ చేస్తారు? దిస్ ఈజ్ ఫర్ హోల్డింగ్ ది స్పాంజ్. ఇది స్పాంజ్ అంటే పీస్ ఆఫ్ స్టెరైల్ గాజ్. దిస్ ఈజ్ ఆల్సో స్టెరిలైజ్డ్. హౌ ఇట్ ఈస్ స్టెరిలైజ్డ్ ఐడియా ఉందా? హౌ దిస్ గాజ్ ఈజ్ స్టెరిలైజ్డ్, హౌ దిస్ స్పంజ్ హోల్డింగ్ ఫోర్సెప్స్ ఈజ్ స్టెరిలైజ్డ్. ఏ ఆపరేషన్లో యూజ్ చేస్తారు చెప్పండి? సింప్లెస్ట్ క్వశ్చన్ అది. ఎందుకంటే స్పంజ్ హోల్డింగ్ ఫోర్సెప్స్ ఈజ్ టు క్లీన్ ది ఆపరేషన్ సైట్. సో ఇన్ విచ్ ఆపరేషన్ ఇట్ ఈస్ యూజ్డ్? ఇన్ ఆల్ ది ఆపరేషన్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ కదా. ఈ ఇన్స్ట్రుమెంట్కి ఇటు స్వాప్ పెట్టేసి స్పిరిట్ తోటి, పౌడిన్ అయిన్ తోటి, సావలాన్ తోటి, డిపెండింగ్ ఆన్ ది అవైలబిలిటీ. మెయిన్గా పౌడిన్, ఐడిన్ 2 కోట్స్ తోటి అంతా క్లీన్ చేస్తారు.
So this is the first instrument which is used in all the operations. Okay. So this is called Rampley's sponge holding forceps. చూసుకోండి, these are the finger bows, అంటే మన ఫింగర్స్ పెట్టేది. దిస్ ఈస్ కాల్డ్ ర్యాచెట్. ఈ ర్యాచెట్ అంటే RACHT, ర్యాచెట్ అంటే లాకింగ్ సిస్టమ్. స్పంజ్ హోల్డర్ పెట్టిన తర్వాత ఇది ఇంకా కదలకుండా ఇక్కడ లాక్ చేసేస్తారు. దిస్ కాల్డ్ ర్యాచెట్. ఇది అడుగుతారు, హౌ డు యూ లాక్ ది ఇన్స్ట్రుమెంట్ అంటే బై వే ఆఫ్ దిస్ ర్యాచెట్, presence of ratchet. తర్వాత blade, this is called blade, and this is called joint or hinge, ఏదంటే joint of the instrument. This is called blade. ఈ blade లో ఇట్లా ఉంటాయి, అంటే అఫ్ కోర్స్ దీనికి అంత పెద్ద, దేర్ విల్ బి serrations, అంటే ఇది కొంచెం ఆ గ్రిప్ దొరికేదానికి అనమాట. there will be serrations, so very long blades with central hole, ఇట్లా హోల్ ఉంటుంది. సో చూస్తానే కనుక్కోవాలి. దిస్ ఈస్ ది ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్, స్పంజ్ హోల్డింగ్ ఫోర్సెప్స్. ఇది కంపల్సరీగా అడుగుతారు. యూజ్ టు క్లీన్ ఆపరేటివ్ ఫీల్డ్ అంటే ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ ఎవరీ ఆపరేషన్. ఫర్ ఎవరీ ఆపరేషన్ వీ హ్యావ్ టు క్లీన్ కదా, సర్కంసిషన్ కానీ, లైపోమా కానీ, హైడ్రోసిల్ కానీ, అబ్డమిన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ టు స్వాబ్ క్యావిటీస్. ఒక్కోసారి యాప్సెస్ అంతా చేసిన తర్వాత లేకపోతే హిస్టెక్టమీలు అవన్నీ, హిస్టెక్టమీ కాదు, ఎండోమెట్రియల్ బయాప్సీలు లేకపోతే డిఎన్సీలు అవన్నీ చేసిన తర్వాత ఒక్కోసారి ఆ క్యావిటీలోకి ఇది పంపించి ఒకసారి క్యావిటీస్ కూడా క్లీన్ చేస్తారు. అండ్ ది అదర్ ఇంపార్టెంట్ ఈస్ టు హోల్డ్ గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ని ఎక్కడ పట్టుకుంటారు? వేర్ విల్ దే హోల్డ్ ది గాల్ బ్లాడర్? ఈ స్పంజ్ హోల్డింగ్ ఫోర్సెప్స్ తోటి గాల్ బ్లాడర్ని ఎక్కడ పట్టుకుంటారు? ఫండస్. వెరీ గుడ్, ఫండస్ దగ్గర పట్టుకుంటారు. ఇక్కడ గాల్ బ్లాడర్ ఉందనుకోండి, ఫండస్ దగ్గర పట్టుకొని దే విల్ రిట్రాక్ట్. ఓకే, సో రిట్రాక్ట్ చేసి కొంచెం అలా కొంచెం అట్లా ట్విస్ట్ చేస్తే వేర్ యూ కెన్ సీ ది క్యాలట్స్ ట్రయాంగిల్, ఆ వెజల్స్ అవన్నీ చూస్తూ ఉంటారు. దేర్ యూ క్లియర్ ది ఇది. సో టు హోల్డ్ ది గాల్ బ్లాడర్, సర్విక్స్ కూడా డిఎన్సి చేసేటప్పుడు ఆ సర్విక్స్ ని స్పంజ్ హోల్డర్తో క్యాచ్ చేస్తారు. అండ్ యూ కెన్ హోల్డ్ ది స్టమక్ ఆల్సో. ఓకే, డ్యూరింగ్ సర్జరీస్ స్టమక్ అని కూడా పట్టుకోవచ్చు, బికాస్ దిస్ ఈస్ నాట్, ఇట్ విల్ నాట్ కాజ్ మచ్ ట్రామా. ఓకే, అండ్ హౌ మెనీ టైమ్స్ వుడ్ యూ క్లీన్, వాట్ ఏజెంట్స్, హౌ వుడ్ యూ క్లీన్, ఇది అవసరమా? హౌ మెనీ టైమ్స్ వుడ్ యూ క్లీన్? జనరల్లీ వీ క్లీన్ విత్ 2 times. పవర్డిన్ ఐడిన్ 2 times చేస్తారు. వాట్ ఏజెంట్స్ అంటే పవర్డిన్ ఐడిన్ మనం జనరల్గా 2 coats of 2 times దీన్ని పవర్డిన్ ఐడిన్ వేసుకుంటారు, క్లీన్ చేస్తారు, ఈ ఏరియా అంతా క్లీన్ చేస్తారు. ఓకే, మళ్ళీ రెండోసారి మళ్ళీ పౌడర్ వేసుకొని క్లీన్ చేస్తారు. తర్వాత టవల్స్ పెడతారు, టవల్ క్లిప్స్ వేసేస్తారు. సో దిస్ విల్ బి, వన్స్ ఇట్ ఈస్ యూస్డ్ ఇట్ విల్ బి థ్రోన్ అవుట్, అండ్ ఇఫ్ నెసరీ యూ కెన్ హ్యావ్ అనదర్ sponge holding forceps. After cleaning it will not be used again. Okay, and how would you clean ante from periphery to center you have to clean, depending on the site. Sorry, from center to periphery you have to clean like that. అంటే ఇది అబ్డమెన్ అనుకోండి, ఇట్లా క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి. హాఫ్ ఆఫ్ ది అబ్డమెన్ ఇట్లా క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఈ స్పంజిని పడేసి వేరే స్పంజ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు కింద క్లీన్ చేసుకుంటా ఉంటారు. అంటే మీరు చూస్తే తెలుస్తుంది, ఆపరేషన్ చేసినప్పుడు గమనించాలి. ఇచ్చారు, బట్ యూ రిమెంబర్ దిస్ ఇన్స్ట్రుమెంట్. ఈ క్వశ్చన్లు అడగకపోయినా యూ రిమెంబర్ దిస్ Rampley's sponge holding forceps. It is used to clean the operating area. So it is used in almost all operations. And ఇంకెక్కడ వాడతారు అన్నప్పుడు you can say to hold the gallbladder. ఇది మన సర్జరీ, ఇది గైనిక్, ఇది స్టమక్ కూడా మన సర్జరీ. You can say this. And to swab the cavities. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇన్స్ట్రుమెంట్ ఎట్లా ఉంటుందో బై లుకింగ్ అట్ ఇట్. ఎందుకంటే దీని తర్వాత ప్రెజెంటేషన్ క్విజ్ ఉంటుంది. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఆల్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్.
ఏది చదవండి. సో ఒకసారి ఆ స్పంజ్ హోల్డర్ తో క్లీన్ చేసిన తర్వాత ఈ దిస్ ఈస్ ది ఆపరేటివ్ సైట్ అనుకుంటాం అనుకోండి. సో యూ హ్యావ్ టు పుట్ ది టవల్స్. 4 టవల్స్ వేస్తారు. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ది టవల్స్? వాట్ ఈస్ జనరల్ కలర్ ఆఫ్ ది టవల్స్ వాట్ వి యూస్? Green. Green color, sir. వెరీ గుడ్, గ్రీన్. ఏమో మిగిలిన వాళ్ళంతా నోరే తెరవరేంటమ్మా? అసలు నేను చెప్పేది అర్థం కావట్లేదా, లేకపోతే ఆర్ దే నాట్ ఇంట్రెస్టెడ్? నేను ఈ పీపీటీ కోసము పోయిన వారం నుంచి ట్రై చేసి ఇది తయారైంది. ఈ కట్ కాపీ పేస్ట్ నాకు చేత కాలేదు. మళ్ళీ ఎడిటింగ్ ఈ మ్యాటర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. మీరేమో పిఎస్వి ఎస్ఎస్వి సుబ్బయ్య, ఎవరంత పెద్ద పేరు? So this is the, once you put the towels on 4 sides, at the corners you will keep the towel clips. So this is the towel clip. Okay, ఈ towel clip లో కూడా దీన్ని కార్నర్స్ అంటారు కొందరు, బట్ దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ టవల్ క్లిప్. ఒరిజినల్ చిన్న క్రాస్ క్లాంపింగ్ టవల్ క్లిప్ అని ఇంకోటి ఉంటుంది చిన్నది, అది కూడా బహుశా వస్తే రావచ్చు. దిస్ ఈస్ ది టవల్ క్లిప్, గుర్తుపెట్టుకోండి ఫర్ ద టైం బింగ్. ఇట్ ఆల్సో విల్ హ్యావ్, అంటే ఈ టవల్ ఇక్కడ టవల్ ఈ టవల్ ఉంది కదా, ఈ కార్నర్లో వేసేసి లాక్ చేసేస్తారు టవల్స్ కదలకుండా. సో దిస్ ఆర్ ది టవల్ క్లిప్స్. దిస్ ఈస్ ది టవల్ క్లిప్. చూడండి ఈ పాయింట్స్ బాగా షార్ప్గా ఉంటాయి, చాలా జస్ట్ లైక్ పిన్ లైక్ టవల్. దిస్ ఇస్ కాల్డ్ టవల్ క్లిప్స్. యూజ్ టు ఫిక్స్ ద డ్రేప్ ఇన్ ద ఆపరేటివ్ ఫీల్డ్ ఇన్ పొజిషన్ అండ్ యూజ్ టు ఫిక్స్ సక్షన్ ట్యూబ్స్ అండ్ డయాథెర్మీ వైర్. అంటే మీరు ల్యాప్రోస్కోపీ చూసినప్పుడు ఆ ల్యాప్రోస్కోపీ ట్యూబ్స్ అవన్నీ ఆపరేషన్ సైట్కి వస్తాయి కదా, ఈ ఇక్కడ క్లాత్ ఉంటుంది కదా, ఇదంతా కూడా డ్రేప్ ఉంటుంది. ఆ డ్రేప్కి ఆ ట్యూబుల్ని ఫిక్స్ చేస్తారు. ఆ డ్రేప్కి అంటే డ్రేప్ ఉంటుంది, ఈ ట్యూబ్ ఇట్లా వస్తుంది అనుకోండి, దాని మీద ఈ డ్రేప్ని ఇట్లా ఫోల్డ్ చేసి టవల్ క్లిప్తో ఫిక్స్ చేస్తారు. ఓకే, ఇవన్నీ డయాథెర్మీ ట్యూబ్స్ కానీ వైర్స్ కానీ ఎనీథింగ్ ఎట్ ది ఆపరేటివ్ ఫీల్డ్, they will also be fixed to the operation area and used to fix the rib in flail chest. ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు, అడిగితే చెప్పచ్చు. ఫ్లైల్ చెస్ట్ వెరీ ఇంపార్టెంట్, అడుగుతారు. వాట్ ఆర్ ద అదర్ యూస్ అంటే, ఈ ఫ్లైల్ చెస్ట్ అంటే తెలుసు. వాట్ ఈస్ ఫ్లైల్ చెస్ట్? ఫ్రాక్చర్ ఆఫ్ one or two or more ribs at 2 or more sides కదా. ఆ ఫ్లైల్ సెగ్మెంట్ని ఈ టవల్ క్లిప్ తోటి క్యాచ్ చేసి ట్రాక్షన్ అప్లై చేస్తారు. సో ఎర్లియర్ చేసేవాళ్ళు, ఇప్పుడు చేస్తున్నారో లేదు తెలియదు. అండ్ చెప్పాలి, యూ కెన్ యూస్ టు ఫిక్స్ ది రిబ్స్ ఇన్ ఫ్లైల్ చెస్ట్. ఓకే, అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్. దిస్ ఇస్ కాల్డ్ artery forceps. As the name is suggesting, it is artery forceps. అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ ఇట్ ఈస్ సజెస్టింగ్? ఆర్టరీ ఫోర్సెప్స్ అంటే ఆర్టరీస్ని కాదు, అక్కడ వచ్చి బ్లీడింగ్ని క్యాచ్ చేసేదానికి. దిస్ ఈస్ ద ఇన్స్ట్రుమెంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది బ్లేడర్స్. ఇప్పుడు ఇక్కడ మనం ఇన్సిషన్ ఇవ్వగానే అన్ని బ్లేడర్స్ వస్తాయి కదా, సబ్క్యూటేనియస్ చిన్న చిన్న అన్ని బ్లేడర్స్ వస్తాయి కదా, ఆ బ్లేడర్స్ అందరిని ఈ ఆర్టరీ ఫోర్సెప్స్తో క్యాచ్ చేస్తారు. ఓకే, అండ్ దిస్ డిపెండింగ్ ఆన్ ది సైజ్, the small size, these are actually the small size. The small size are called mosquito artery forceps. Mosquitoes అంటారు అంటే స్మాల్ అని. ఇది మస్కిటో ఆర్టరీ ఫోర్సెప్స్. ఇందులో మళ్ళీ రెండు ఉంటాయి. దిస్ ఈస్ స్ట్రైట్ అండ్ దిస్ ఈస్ కర్వ్డ్. దిస్ ఈస్ ది బ్లేడ్స్ ఆర్ కర్వ్డ్. నెక్స్ట్ లైన్లో వస్తుంది. సో అండ్ ఇట్ హ్యాస్ గాట్, ఇట్ కెన్ బి స్మాల్, మీడియం ఆర్ లార్జ్, స్ట్రైట్ ఆర్ కర్వ్డ్, అండ్ ఇట్ విల్ హ్యావ్ ట్రాన్స్వర్స్ సెరేషన్స్. ఈ బ్లేడ్ల మీద ట్రాన్స్వర్స్ సెరేషన్స్ ఉంటాయి. అంటే జనరల్గా అన్ని గ్రిప్ కోసమే, స్మూత్గా కాకుండా ట్రాన్స్వర్స్ సెరేషన్స్ ఉంటాయి గుర్తుకి. అండ్ ఇట్ విల్ హ్యావ్ లాక్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ లాక్? దీని పేరు ఏంటి? లాక్ నేను ఇందాక చెప్పాను కదా, రాచెట్.
ratchet, RACHT, ratchet అంటారు. Lock uses to catch bleeding points. This is the main use. That's why it's called hemostat forceps or artery forceps. And to open facial planes in different surgeries. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన థైరాయిడ్ సర్జరీ చేసామనుకోండి, చేసేటప్పుడు మన సబ్క్యూటేనియస్ టిష్యూ దగ్గర ఆ ప్లేన్ ని ఈ ఆర్టరీ ఫోర్సెప్స్ సపరేట్ చేసుకుని తర్వాత షార్ప్ డిసెక్షన్ చేస్తారు. That is called to open the facial planes in different surgeries. And to pass and ligature. To crush base of the appendix. ఇది ఒకటి ఇచ్చారు. To pass and ligature అంటే ఏంటంటే ఇది అంటే సర్జరీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సూచర్ చేస్తుంటాం కదా, ఆ ఎండ్ స్లిప్ కాకుండా ఆర్టరీ ఫోర్సెప్స్ తో పట్టుకుంటారు ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. 20 atraumatic catgut it will be around 1 meter length. సో ఆ టిప్పుని ఎప్పుడు మిస్ కాకుండా ఈ ఆర్టరీ ఫోర్సెప్స్ తో పట్టుకుంటారు టిప్పుని ఆఫ్ ది సూచర్. ఓకే, ఈ ఆర్టరీ ఫోర్సెప్స్ తో పట్టుకుంటారు. అండ్ టు క్రష్ బేస్ ఆఫ్ ది అపెండిక్స్, ఇది మన సర్జికల్ ఇండికేషన్. బేస్ ఆఫ్ ది అపెండిక్స్ అంటే ఎక్కడ అది? వేర్ ఇస్ ద బేస్ ఆఫ్ ది అపెండిక్స్? సో ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ ది కేసెస్, హౌ ది డిస్కషన్ ఇస్ గోయింగ్? మన ఇన్స్ట్రుమెంట్ అన్నాం, మీరేమో ఇట్ టు క్రష్ ది బేస్ ఆఫ్ ది అపెండిక్స్ అంటారు. అక్కడ ఉన్న 4 ఎగ్జామినర్లో డిపెండింగ్ ఆన్ దే మే ఆస్క్ యు అబౌట్ ది అపెండిక్స్ ఓన్లీ. అండర్స్టాండ్? సో ఆల్ దీస్ పాయింట్స్ దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ అన్నమాట. బట్ ది ఫస్ట్ ఫండమెంటలీ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ది ఇన్స్ట్రుమెంట్ అండ్ యూ హ్యావ్ టు టెల్ ది ఫస్ట్. అండ్ ఫస్ట్ చెప్పడమే టు క్రష్ ది బేస్ ఆఫ్ ది అపెండిక్స్ అని చెప్పకూడదు. ఫస్ట్ యూ హ్యావ్ టు క్యాచ్ ది బ్లీడింగ్ పాయింట్స్. దిస్ ఈస్ ద మెయిన్ యూజ్. తర్వాత ఇవన్నీ సబ్సిడరీ యూజెస్ అన్నమాట. అండ్ టు హోల్డ్ ప్రెప్యూస్ ఇన్ సర్కంసిషన్. సర్కంసిషన్ చేసేటప్పుడు చూశారు కదా, ఆ డార్సల్ గా కట్ చేసేటప్పుడు ఆ ప్రెప్యూస్ కి 2 ఆర్టరీ ఫోర్సెప్స్ వేసి స్ట్రెచ్ చేసి మధ్యలో కట్ చేసి తర్వాత సర్కంఫరెన్షియల్ గా కట్ చేస్తారు. ఓకే, ద ప్రెప్యూస్ ఇస్ కట్ జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కరోనా సల్కస్. ఆ ప్రెప్యూస్ ని 2 ఆర్టరీ ఫోర్సెప్స్ పట్టుకుంటారు, మీరు చూస్తే తెలిసి ఉండేది. ఓకే, అండ్ టు హోల్డ్ ది ప్రెప్యూస్ ఇన్ సర్కంసిషన్. సో ఈ పాయింట్ మీరు ముందే చెప్పారనుకోండి, తర్వాత చెప్పారనుకోండి, సర్కంసిషన్ గురించి కూడా అడగచ్చు. వాట్ ఈస్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ సర్కంసిషన్? అవి నేను ఆపరేటివ్ సర్జరీలో కవర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ లేదు టు క్యాచ్ ది బ్లీడింగ్ పాయింట్స్ అన్నా అనుకో, అప్పుడు చూసా డిస్కషన్ ఎట్ వెళ్ళిందో, క్లాసిఫై హెమరేజ్, వాట్ ఆర్ ది స్టెప్స్ టు సెక్యూర్ ది హెమోస్టేసిస్. అర్థమైందా? ఇట్లా దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కి వెళ్ళిపోవచ్చు అనేది అక్కడ పాయింట్. ఓకే, చూసారు కదా, దిస్ ఇస్ వాట్ ఈస్ దిస్ ఇన్స్ట్రుమెంట్? ఆర్టరీ ఫోర్సెప్స్. దీనికి ఏదో పేరు కూడా ఉందయ్యా, ఏదో పేరు ఉంది, బేలాండ్ లో ఉంటుంది చూడండి, దీనికి ఒక పేరు ఉంది. బట్ ఇఫ్ యూ సే మస్కిటో ఆర్టరీ, దిస్ ఈస్ మస్కిటో, దట్ మీన్స్ స్మాల్ సైజ్. స్మాల్ సైజ్ అంటే 5 inches అంత ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ మస్కిటో ఆర్టరీ ఫోర్సెప్స్. ఇది ఇచ్చారనుకో స్ట్రైట్ మస్కిటో ఆర్టరీ ఫోర్సెప్స్, ఇది ఇచ్చారనుకో కర్వ్డ్ మస్కిటో ఆర్టరీ ఫోర్సెప్స్ అని చెప్పాలి. ఓకే, యూజెస్ ఏంటంటే ఇప్పుడు చిన్నవి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దీస్ విల్ బి ఎస్పెషల్లీ యూజ్డ్ ఇన్ చిల్డ్రన్. పీడియాట్రిక్ కేసెస్ చిన్నవే వాడతారు, స్మాల్ సైజ్. ఇదే టవల్ క్లిప్ అయిపోయింది కదా, కిందకి వెళ్తాం. సో ఇది చూసారు కదా, మళ్ళీ ఆర్టరీ ఫోర్సెప్స్ 3 రకాలు ఉన్నాయని చెప్పాం కదా. యు సీ ది బ్లేడ్ ఆఫ్ ది ఆర్టరీ ఫోర్సెప్స్ విల్ హ్యావ్ హారిజాంటల్ సెర్రేషన్స్. ఈ గ్రిప్ కోసమే ఉంటాయి ఇవన్నీ, ఇట్లా హారిజాంటల్ సెర్రేషన్స్ ఉంటాయి. మీరు చూసిన దాన్ని అంటే ఈ సెర్రేషన్స్ ఉన్నాయంటే అది ఆర్టరీ ఫోర్సెప్స్ అని అదొక క్లూ. అండ్ ఇట్ విల్ హ్యావ్ హింజ్ అండ్ దిస్ ఈస్ ద రాచెట్. అండ్ దీస్ ఆర్ ది వేరియస్ సైజెస్ ఆఫ్ ది, వాట్ ఈస్ దిస్? Mosquito curved artery forceps. This is medium or curved artery forceps. This is the usual size. మన మామూలుగా ఎక్కువగా వాడేది ఇది, లార్జ్ సైజ్. ఇంకా ఇంతకంటే పెద్దవి కూడా ఉంటాయి, బౌల్ డిసెక్షన్ అవన్నీ వాడేటప్పుడు. సో జనరల్ గా సర్జరీ అయినప్పుడు ఈ మస్కిటోస్ అను ఈ వాడతారు, స్మాల్ మస్కిటో అండ్ యూజువల్ సైజ్ ఆఫ్
large size, right? So artery forceps అంటే మీరు ఇది ఇవ్వగల ఆర్టరీ ఫోర్సెప్స్ అని అనుకోండి, ఏమనాలి? కంప్లీట్ కర్వ్డ్ మస్కిటో ఆర్టరీ ఫోర్సెప్స్, కర్వ్డ్ ఆర్టరీ ఫోర్సెప్స్. ఇది ఇచ్చినా కానీ కర్వ్డ్ ఆర్టరీ ఫోర్సెప్స్. కానీ మీడియం అనేది తెలిస్తే చెప్పచ్చు, చెప్పకపోయినా బాధ లేదు. బట్ కర్వ్డ్ అనే మాట యూ హ్యావ్ టు యూస్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ కాకర్స్ ఫోర్సెప్స్. రేపు ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ లో ఉంటాయి, రిమెంబర్. సో ది జస్ట్ డిఫరెన్స్ కాకర్స్ ఫోర్సెప్స్, ఈ జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఈ టిప్ దగ్గర టీత్ ఉంటాయి చూడండి, లాకింగ్ టీత్. ఇక సింగిల్ టీత్ ఉంది సాకెట్ లాగా, సింగిల్ టీత్ ఉంది సాకెట్ లాగా. సో దిస్ ఈస్ కాల్డ్ కాకర్స్ ఫోర్సెప్స్. సో స్ట్రైట్ ఆర్టరీ ఫోర్సెప్స్ ఆర్ కర్వ్డ్ ఆర్టరీ ఫోర్సెప్స్ with teeth. Okay, teeth at the tip is known as Cockers forceps. Okay, same. Otherwise it is just like artery forceps, that bows, ratchet, hinge, blades and all those things. Blades with transverse serrations again. Only difference is these teeth. Unte Cockers. And this is another important instrument which is commonly used, is known as the Alice forceps. So Alice forceps కూడా అంతే ఉంటుంది, the same. Alice forceps కూడా చాలా, all these things will be of different sizes. స్మాల్ అయి ఉంటాయి. సపోజ్ పీడియాట్రిక్ సర్జరీలో ఆలిస్ వాడాలనుకోండి, స్మాల్ ఆలిస్ కూడా ఉంటాయి, స్మాల్ ఉంటాయి, మీడియం ఉంటాయి. దిస్ ఈస్ ద నార్మల్ సైజ్, యూజువల్ సైజ్. ఇంకా పెద్దవి కూడా కావాలంటే కూడా ఉంటాయి. సో దే ఆర్ జస్ట్ depending on the surgery, depending on the area, they will select the Alice. So these are the standard sizes, around ఎంత ఉంటుంది, 6-7 inches అట్లా ఉంటాయి. Okay, length, total length. So this is Alice forceps. The tip got teeth on each blade opposite. See, teeth ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, teeth. ఇక teeth, ఈ బ్లేడ్ అంటే ఈ టీత్ వెళ్ళి దీంట్లో కూర్చునేస్తాయి. So the tip has got teeth. అదే కాకర్స్ లో only one tooth. See, కాకర్స్ లో the tip has got only one tooth కదా, ఒకటే ఉంది. Whereas Alice will be having many teeth. The entire blade, entire the tip of the length of the Alice will be having teeth like this. ఇవన్నీ కామన్ గా అడుగుతుంటారు, ఎట్లా, హౌ డు ఐడెంటిఫై. దిస్ ఇస్ కాల్డ్ ఆలిస్ ఫోర్సెప్స్. అంటే ఈ బ్లేడ్ ఇట్లా వచ్చి బెండ్ అవుద్ది, ఇట్లా బెండ్ అవుద్ది. ఈ బెండ్, ఈ టిప్ దగ్గర టీత్ ఉంటాయి, మల్టిపుల్ టీత్. టీత్ టూత్, ఫ్లోరల్ ఏంటి, teeth. Teeth is one. Plural, sir. తెలుసుకోవాలి మరి. టూత్ ఫ్లోరల్, ఫ్లోరల్ ఏది, టీత్. సో we have got teeth, అది tooth only one. Okay, cockers కి. This is called Alice forceps. This is also used to hold the tough structures. Cockers ది మళ్ళీ చెప్పలేదు కదా ఇందాక. Cockers used for holding the tough tissues. అంటే ఆర్టరీ ఫోర్సెప్స్ వాడరు, ఎందుకంటే ఈ టిప్ ఉన్నాయి కదా, టిప్ క్యాచ్ చేయలేదు. మన ఫేషియాలు, లీనియా ఆల్బా అటువంటి పట్టుకునే దానికి కాకర్స్ వాడతారు. ఆర్ యూ కెన్ యూజ్ ది ఆలిస్, మన హెర్నియా చేసేటప్పుడు ఎక్స్ట్రా ఆబ్లిక్ అపోంజోరస్ చేస్తాం కదా, ఎక్స్టర్నల్ ఆబ్లిక్ అపోంజోరస్ కట్ చేసి we will reflect the flaps above below. అప్పుడు ఆలిస్ వేసుకుంటారు. For the above external oblique flap and for below external oblique flap, they will put the Alice and they will retract to open the inguinal canal. So the blades do not oppose, and for holding the flap of skin, fascia, fibrous tissue aponeurosis and other tough tissues. The blades do not oppose. చూసారు కదా, బ్లేడ్స్ రెండు అంటే ఇది బ్లేడ్,
దిస్ ఎంటైర్ ఈస్ కాల్డ్ బ్లేడ్. క్లోజ్ చేసినప్పుడు ఇది టీత్ అపోజ్ అవుతాయి, కానీ క్లోజ్ చేసిన తర్వాత ఈ గ్యాప్ ఇట్లే ఉంటుంది, సెంటర్ గ్యాప్. Whereas artery forceps is crushing. Once you apply that artery forceps, if you catch the artery with the tip, the entire blades will be opposed. They will crush they will completely opposed. Okay. Whereas in this case, they will not oppose the blades will not be opposed. Itla untayi. Blades will not get opposed. Our difference will good pettukovali. And this is for holding the tough tissues like skin, fascia, fibrous tissue, aponeurosis, and other tough tissues. And this is one of the most famous important instrument, Babcock's. Without Babcock's, you cannot do any surgery in the abdomen. Without Babcock's, you cannot do any surgery in the abdomen. Abdomen ante mundu Babcock's kavalsi, right? So this is called Babcock's. So what is the difference? So fingers pettukune finger bows, ratchet anni untayi, and you see the blade is straight, and at the end it will have triangular openings. See at the end you see you can see the triangular openings, and it is a little curved also. And the tip, once you apply the ratchet, it will not crush the structure. Whereas Alice lo teeth untayi, Alice forceps lo teeth untayi kabatti, if you hold the, that's why it is used to hold the tough structures. Skin ki teeth marks padda, nothing will happen. Whereas the same teeth, if you apply Alice to the stomach or appendix, it will be crushed or it may be perforated. So the Alice forceps is used for holding the tough tissues, and whereas this Babcock's is for holding the soft tissues. Without this abdomen, without this, no operation in the abdomen can be completed. See, the tip is non-traumatic. That is the difference between Alice. Deenikane Alice ki confuse avutuntaru. So the Alice will have tooth and it is traumatic, ante crush chestar end of the tissue. Whereas this will not crush the tissues which you are holding, and used to hold the bowel, appendix, urinary bladder, ureter, lymph node, annitni stomach gaani, appendix gaani, uterus gaani, fallopian tubes gaani, annitni deentone hold chestar, because you should not cause trauma to those structures. Okay, so this is very important instrument, Babcock's forceps. This is called dissecting forceps. Kada mana dissect cheyali kada, pattukoni tissue ni, for example subcutaneous tissue fat ni pattukoni cut cheyali, external oblique ni pattukoni cut cheyali, లేకపోతే ఇంకా internal oblique muscles ni split చేసేటప్పుడు muscle ni పట్టుకోవాలన్నా. So this is called dissecting forceps. So dissecting forceps lo chaala types untayi. You see, this is the classical dissecting forceps, non-toothed, and whereas this is the dissecting forceps with the tooth. See, tooth ఉంది కదా. సో మనం స్టమక్ సూచర్ చేయాలనుకోండి, ఆర్ కోలాన్ ఇంటెస్టైన్ సూచర్ చేయాలనుకోండి, దీంతో పట్టుకోవాలి. You have to hold with non-toothed forceps. Okay. అదే స్కిన్ సూచరింగ్ ఆఫ్ స్కిన్ హోల్డ్ చేయాలనుకోండి, if you hold with non-toothed forceps it will slip. So for that you use toothed forceps. Okay. Non-toothed forceps is for holding soft friable tissues like peritoneum, bowels, nerves and vessels. Soft atiki non-toothed. And for toothed is for holding tough structures like fascia and aponeurosis and skin. మన ఎక్స్టర్నల్ ఆబ్లిక్ అపోన్యూరోసిస్ కట్ చేసాం కదా, దాని వల్ల క్లోజ్ చేసేటప్పుడు ఈ టూత్తోనే తీసుకుంటారు, నా టూత్తో తీసుకుంటే స్లిప్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అటు స్కిన్ కూడా. ఓకే, అట్లా. అండ్ దే ఆర్ యూజ్డ్ టు స్టడీ నీడిల్ డ్యూరింగ్ సూచరింగ్. టు స్టడీ ది నీడిల్ డ్యూరింగ్ అంటే స్కిన్ పట్టుకునేటప్పుడు కొంచెం అంటే
నీడిల్ హోల్డర్ ఇట్లా పట్టుకొని స్టడీ చేసి బయట తీసుకుంటారు. ఓకే, స్కిన్ సూచరింగ్ వేయాలనుకోండి, స్కిన్ ఎడ్జ్ పట్టుకుంటారు, పట్టుకొని స్టడీ చేసి బయట తీసుకుంటారు. మళ్ళీ ఈ ఎడ్జ్ని స్టడీ చేసి బయట తీసుకుంటారు. తర్వాత రెండు కలిపి తీసుకుంటారు, మ్యాట్రస్ సూచర్స్. సూచర్స్ క్లాస్ నెక్స్ట్ లేదు, నెక్స్ట్ థర్స్డే కానీ ఆ నెక్స్ట్ థర్స్డే సూచర్ మెటీరియల్స్, సూచర్స్ అండ్ క్యాట్గట్స్ అవన్నీ నెక్స్ట్ క్లాస్. సో ఐడెంటిఫై దిస్ ఇన్స్ట్రుమెంట్. ఎవరైనా చెప్పగలరా? ఇది ఇప్పుడు అప్పుడే ఎందుకు వచ్చింది మీకు? దిస్ ఇస్ కాల్డ్ గ్రూవ్ డైరెక్టర్. గ్రూవ్ డైరెక్టర్ అంటే మళ్ళీ అది ఆఫ్ కోర్స్ ఇది మళ్ళీ వస్తుంది, అప్పుడు చెప్తాను. గ్రూవ్ డైరెక్టర్ అని అంటారు దీన్ని. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దీన్ని ఇవ్వగానే 50% ఆఫ్ ది స్టూడెంట్స్ వాట్ ఈస్ దిస్ ఇన్స్ట్రుమెంట్, కెన్ ఎనీబడీ టెల్? పవన్ చెప్పు. Tissue holding forceps. కాదు. టిష్యూ హోల్డింగ్ చేయాలంటే ఏం కావాలి? డిపెండింగ్ Ratchet ఉండాలి. Ratchet లేదు ఇక్కడ. లేదు, రాచెట్ లేదు. అండ్ యూ సీ ది బ్లేడ్స్ ఆర్ లిటిల్ లాంగర్. అంటే మన ఆర్టరీ ఫోర్సెప్స్ తో కంపేర్ చేస్తే మిగిలిన అన్నీ ఉన్నాయి, రాచెట్ ఒక్కటి లేదు. బ్లేడ్స్ ఆర్ లిటిల్ లాంగర్ అండ్ యూ సీ ది సెటరేషన్స్ ఆర్ ఓన్లీ టు ది టిప్ ఆఫ్ ది అంటే పార్ట్ ఆఫ్ ది బ్లేడ్. అదే మన ఆర్టరీ ఫోర్సెప్స్ అయితే ఇదంతా ఉంటాయి సెటరేషన్స్. కదా, అంటే మీకు అంత ఇది అవసరం లేకపోయినా మెయిన్గా ఇట్ విల్ నాట్ హ్యావ్ రాచెట్ అండ్ దీస్ బ్లేడ్స్ ఆర్ ఎ లిటిల్ లెంగ్తీ. సో దిస్ ఈస్ కాల్డ్ సైనస్ ఫోర్సెప్స్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ సైనస్ ఫోర్సెప్స్. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ దగ్గరే చాలా మంది దే గెట్ కన్ఫ్యూజ్ బికాస్ ఇట్ లుక్స్ లైక్ ఆర్టరీ ఫోర్సెప్స్ కదా. ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ ఇది చూడగానే ఆర్టరీ ఫోర్సెప్స్ అంటారు, నాకు తెలుసు 50% అంటే అంటుంటారు. బట్ ఓన్లీ ప్లీజ్ రిమెంబర్ దెర్ విల్ నాట్ బి ఎనీ రాచెట్ అండ్ ఆర్టరీ ఫోర్సెప్స్ మళ్ళీ రికాల్ చేసుకోండి, ఇంతే ఉంటాయి బ్లేడ్స్. బట్ ఇట్ విల్ హ్యావ్ ఎ బిగ్గర్ బ్లేడ్స్, taller blades, right? And this is called sinus forceps. ఎక్కడ వాడతారు ఇది మెయిన్గా? అది కూడా. సో దిస్ ఈజ్ యూజ్డ్ at the time of Hilton's method of abscess drainage. సో abscess drainage అప్పుడు వాడతారు. What is Hilton's method? సో ఈ ఇన్స్ట్రుమెంట్ సైనస్ yes to break the లాక్యూల్స్ బ్రేక్ చేస్తారు. కానీ హిల్టన్స్ మెథడ్ అంటే అది కాదు. వాట్ ఈస్ హిల్టన్స్ మెథడ్? హిల్టన్స్ మెథడ్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఓపెనింగ్ ది abscess at the place where the abscess is close to the neurovascular bundles. For example, మన parotid abscess ఉంది. Parotid abscess is close to the superficial temporal artery. ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ కదా, ఇట్ క్లోజ్ గా ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే దే విల్ మేక్ ఎ స్మాల్ ఇన్సిషన్. And they will pass the sinus forceps inside. And they will open the blades. అంటే షార్ప్ డిసెక్షన్, నైఫ్ తో కట్ చేయరు, సైనస్ ఫోర్సెప్స్ చేశారు. అంటే ఇదంతా చేసిన తర్వాత దెన్ ది పస్ విల్ కమ్. తర్వాత దీనికి ఏదైనా చిన్న స్వాబులు పెట్టి యూ కెన్ బ్రేక్ ది లాక్యూల్స్. అండ్ లాక్యూల్స్ కెన్ బి బ్రోకెన్ డిపెండింగ్ ఆన్ ది సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ యాబ్సెస్ చాలా పెద్దదిగా ఉంటుంది, ఫింగర్ పెట్టి బ్రేక్ చేస్తారు. ఓకే, పెరోటిడ్ యాబ్సెస్ చిన్నదిగా ఉంటుంది, దోస్ లాక్యూల్స్ విల్ బి బ్రోకెన్. ఈ సైనస్ ఫోర్సెప్స్ కు చిన్న పీనట్ లాంటిది చిన్న గాస్ పీస్ పెట్టి బ్రేక్ చేయొచ్చు. మన ఫింగర్ ఈజ్ అలౌడ్, ఇట్ కెన్ బి ఫింగర్ కెన్ బి పాస్డ్ అండ్ ఇట్ కెన్ ఆల్ ది లాక్యూల్ కెన్ బి బ్రోకెన్. అంటే లాక్యూల్ అన్ని చోట్ల ఉండవు. ది కామన్ సైట్స్ ఫర్ లాక్యులేటెడ్ యాబ్సెస్ బ్రెస్ట్ ఒకటి, బటక్, గ్లూటెల్ యాబ్సెస్. బికాజ్ అక్కడ ఎందుకంటే there will be more fat and which is in the form of globules. కాబట్టి the pus will be loculated.
ఈ గ్లూటల్ యాబ్సెస్ చేస్తే ఇంజెక్షన్ యాబ్సెస్ గ్లూటల్ యాబ్సెస్ చేసినప్పుడు కూడా ట్రైన్ చేసి చాలా ఉంటుంది బస్ అంతా తీసిన తర్వాత యూ హ్యావ్ టు పాస్ యువర్ ఫింగర్ అండ్ యూ హ్యావ్ టు బ్రేక్ ఆల్ ది లాక్యూల్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఇది వచ్చిందంటే యాబ్సెస్ గురించి. వాట్ ఈజ్ యాబ్సెస్ అక్కడ నుంచి అడుగుతారు. వాట్ ఈజ్ యాబ్సెస్, వాట్ ఆర్ ది సూపర్ఫిషియల్ యాబ్సెస్, డీప్ యాబ్సెస్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. వాట్ ఆర్ ది వేరియస్ మెథడ్స్, హిల్టన్స్ మెథడ్. బ్రెస్ట్ యాబ్సెస్కి ఏం చేస్తారు, కౌంటర్ ఇన్సిషన్ ఇస్తారు. గ్లూటల్ యాబ్సెస్ అయితే, ఇస్కోరెక్టల్ యాబ్సెస్ అయితే క్రూషియేట్ ఇన్సిషన్ ఇస్తారు. సో ఇవన్నీ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ సైనస్ ఫోర్సెప్స్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఫర్ యాబ్సెస్ డ్రైనేజ్ బై హిల్టన్స్ మెథడ్. ఆ పేర్లన్నీ కూడా మీకు చెప్పాలి, రైట్? ఇదేంది ఇది, ఇదేంటంటే ఇక్కడ కూడా స్వాబ్ పెట్టేసి స్వాబ్ పెట్టుకోవచ్చు కదా. దిస్ ఈస్ దీనికి ఏదో ఒక మెగిల్స్ ఫోర్సెప్స్ అనుకుంటుంది. స్వాబ్ పెట్టేసి వాళ్ళు ఎక్కువగా అనస్థీషియా వాళ్ళు ఆ లోపల ఏంటో ఈ ఓరోఫారింగ్స్ అన్ని స్వాబ్ పెట్టేసి ఓరోఫారింగ్స్ అన్ని క్లీన్ చేసేదాన్ని వాడుకుంటారు. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ మెగిల్స్ ఫోర్సెప్స్. ఇది మన సర్జరీ కాదు కాబట్టి, మన సర్జరీలు అంత ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి మనకు అంత ఇది రాలేదు. బట్ మెగిల్స్ ఫోర్సెప్స్ అంటారు. మళ్ళా వస్తే యూ విల్ గెట్ ఆల్ దీస్ థింగ్స్. దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్, నీడిల్ హోల్డర్. Needle holder. See, it is also just like what? This finger bows and mosquito forceps. Mosquito. But needle holder మామూలుగా this is small needle holder. Needle holder జనరల్గా పెద్దవి ఉంటాయి, అడల్ట్స్ వాడేటివి పెద్దవి ఉంటాయి. దిస్ is small needle holder అంటే పీడియాట్రిక్ యూజ్ అయి ఉంటుంది. ఓకే, చిల్డ్రన్లో వాడేదానికి. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మన సూచరింగ్ కూడా కొంచెం డెలికేట్గా, ఫర్ ఎగ్జాంపుల్ సర్కంసిషన్ అనుకోండి, ఇంత పెద్ద పెద్ద నీడిల్ హోల్డర్స్తో వాడరు, చిన్న నీడిల్ హోల్డర్స్తో వాడతారు, దో ఇట్ ఈస్ అడల్ట్ అట్లా. సో డిపెండింగ్ ఆన్ ది కన్వీనియన్స్ వీ కెన్ సెలెక్ట్ ది సైజ్ ఆఫ్ ది నీడిల్ హోల్డర్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, నీడిల్ హోల్డర్. సో ఇన్ విచ్ ఆపరేషన్ ఇట్ ఈస్ యూస్డ్? All sutures. వెరీ గుడ్. ఇన్ ఆల్ ఆపరేషన్స్ ఇట్ ఈస్. ఆల్ అన్నిట్లో మరి ఏది ఓపెన్ ఏది కట్ చేసినా చివరికి సూచర్ చేయాల్సిందే కదా. సూచర్ చేయాలంటే నీడిల్ వాడాలి. ఆ నీడిల్ విల్ బి హెల్డ్ విత్ దిస్ నీడిల్ హోల్డర్. సో నీడిల్ హోల్డర్ లోపల ఇట్లా ఉంటుంది. ది సరేషన్స్ క్రిస్ క్రాస్ గా ఉన్నాయి చూడండి. అండ్ దేర్ విల్ బి స్మాల్ డిప్రెషన్ కూడా ఉంటుంది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ది బ్లేడ్స్ ఆర్ వెరీ small. The blades are, the size of the blades are small. అదే ఆర్టరీ ఫోర్సెప్స్ బ్లేడ్స్ ఇక్కడ దాకా ఉంటాయి. అదే సైనస్ ఫోర్సెప్స్ అయితే ర్యాచెట్ ఉండదు, బ్లేడ్స్ ఇంకా పెద్దవి ఉంటాయి, ర్యాచెట్ ఉండదు. అట్లా చిన్న చిన్న డిఫరెన్స్లు ఉన్నాయి. సో నీడిల్ హోల్డర్, సో టు హోల్డ్ ద నీడిల్. అప్పుడు మళ్ళీ మీకు నీడిల్స్ మీద క్వశ్చన్ వేయచ్చు, థ్రెడ్స్, డిపెండింగ్ ఆన్ సో మెనీ. ఆ టైంలో మీ అదృష్టాన్ని బట్టి మీ స్కోర్ని బట్టి క్వశ్చన్ వస్తుంది. ఓకే, అండ్ దిస్ ఈస్ కాల్డ్ బీపీ హ్యాండిల్. గుర్తుపెట్టుకోండి, బీపీ బార్డ్ పార్కర్ హ్యాండిల్. ఇది ఎక్కడ వాడతారు? దిస్ ఈస్ కాల్డ్ బార్డ్ పార్కర్ హ్యాండిల్. ఎక్కడ వాడతారు? ఆర్ స్కాల్పెల్ హ్యాండిల్. Incision. అంటే ఇన్ ఆల్ సర్జరీస్ ఇన్సిషన్ దీంతోనే కాదు, దీనికి బ్లేడ్ అటాచ్ చేస్తారు కదా. సో దిస్ ఈస్ ద బార్డ్ పార్కర్ హ్యాండిల్ మాత్రమే, ఫర్ విచ్ ది బ్లేడ్ విల్ బి అటాచ్. ఇక్కడ బ్లేడ్ వేసేస్తే ఆటోమేటిక్గా అటాచ్ అయిపోద్ది. ఓకే, అండ్ దిస్ ఇస్ కాల్డ్ బార్డ్ పార్కర్ హ్యాండిల్. మనం జనరల్గా వాడేది నంబర్ ఇచ్చుంటాడు 4. మనం జనరల్గా వాడే బార్డ్ పార్కర్ హ్యాండిల్ నంబర్ ఈస్ 4. గుర్తుపెట్టుకోండి, 4 చెప్తే ఇంకా మంచిది, బట్ లేకపోయినా దిస్ ఇస్ కాల్డ్ బార్డ్ Parker handle for making the incisions after fixing the blade. After fixing the blade, what is the normal size of the blade we use? Heavy blade మనం మామూలుగా 22 వాడతాం. రిమెంబర్
ఈ ఆ టిప్ని ఇట్లా పోనిచ్చి ఆ టిప్ని ఇట్లా తొడిగామంటే ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోద్ది బ్లేడ్ కదలకుండా. ఓకే, అండ్ ఫర్ ఆల్ బిగ్ ఆపరేషన్స్ we use 22 number blade. Remember, 22 number blade. Okay, and depending on the requirement, and for small children, small cases, we can use this 15 number blade. 15 number blade. This 22 అంటే పెద్దది. As the number is increasing, the size of the blade will be increasing. Remember, and ఇది వచ్చేసి నెంబర్ 11 మెయిన్ గా యాబ్సెస్ లప్పుడు ఇది వాడతాం. రిమెంబర్, యాబ్సెస్ లప్పుడు ఇది వాడతాం, నెంబర్ 11. ఓకే, సో 11, 15, 22 ఈ మూడు మనం చాలా కామన్ గా వాడేటి. ఓకే, 10, 12 ఇవన్నీ 20 అవసరాలు బట్టి వాడతారు. సపోజ్ 22 లేదనుకో, 20తో కూడా యూ కెన్ మేక్ ఇన్సిషన్స్. బట్ ఏంటంటే కటింగ్ ఎడ్జ్ ఇక్కడంతా అంత బాగా కట్ అవ్వవు, ఇక్కడ మాత్రం కట్ అవ్వు. 22కి అయితే ఇదంతా కట్ అవుతుంది ఇక్కడ దాకా. సో దట్ ఈస్ ఓన్లీ టు ఫర్ ద కన్వీనియన్స్ అండ్ డిపెండింగ్ ఆన్ ది రిక్వైర్మెంట్. యూ రిమెంబర్ దిస్ 22, 15 and 11. These are the commonly used blades. Okay, this is called surgical blades to make the incisions. So ఏ సర్జరీలో వాడతారు? అన్ని కదా. సో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఆల్ సర్జరీస్ వి యూస్, లైక్ హ్యాండిల్, బ్లేడ్, దట్ ఫోర్సెప్స్, తర్వాత దట్ నీడిల్ హోల్డర్ అండ్ స్పంజ్ హోల్డింగ్, ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ స్పంజ్ హోల్డింగ్ ఫోర్సెప్స్, ఇవన్నీ కూడా అన్ని సర్జరీలో వాడతారు. ఆ క్వశ్చన్ వేసేది నేను ఒక్కడనే, అందరు అడగరు అటువంటి. ఇన్ విచ్ సర్జరీ యూస్ అనగానే మీరు ఒకటువంటి పేర్లు చెప్తుంటారు. ఏం కావలేదు. You see different sizes of the BP handles, కొన్ని పెద్దవి ఉంటాయి, అన్నీ ఉంటాయి, అండ్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ది బ్లేడ్స్. బొమ్మ బాగుంది. వాట్ వీ కామన్లీ యూజ్ ఇస్ దిస్ 4. మనం 4 వాడతాము, 22 బ్లేడ్ వాడతాం. ఇది 22 బ్లేడ్ వాడతాం. ఓకే, అండ్ యాబ్సెస్ అయితే ఇది 11 ట్రయాంగిల్ గా ఉంటుంది, ఇట్లా 11 బ్లేడ్ వాడతాం. చిన్న పేషెంట్కి చిన్న ఇన్సిషన్స్కి ఇవ్వాలంటే 15. ఓకే, ఇవి కామన్ గా ఇట్లా వాడతాం. అండ్ దిస్ ఈస్ సిజర్స్, తెలిసిందే కదా, సర్జన్స్ సిజర్స్ అట. అండ్ మేయోస్, రిమెంబర్ దేర్ ఆర్ 2 types of scissors, మేయోస్ అండ్ మెడ్జన్ బాంబ్స్. ఈ మేయో సిజర్స్ అన్ని ఇట్లా కొంచెం థిక్ గా ఉంటాయి, రోబస్ట్ సైజ్, బిగ్ సైజ్ ఉంటాయి, అర్థమైందా? సో మేయో సిజర్స్, డిసెక్టింగ్ సిజర్స్ కర్వ్డ్ ఉంటాయి, స్ట్రైట్ ఉంటాయి, అంటే కొంచెం బల్కీగా ఉంటాయి, తెలుస్తుంది కదా మేయో సిజర్స్. అదే మెడ్జన్ బాంబ్ సిజర్స్ అంటే స్లిమ్ గా ఉంటాయి. సో దీస్ ఆల్సో మేయోస్ స్ట్రైట్. ఓకే, మేయో సిజర్స్ స్ట్రైట్, బాగా థిక్ గా ఉంది కదా. And this is scissors known as for suture removal scissors. మనం సూచర్ వేస్తాం కదా, సూచర్స్ అన్ని వేసిన తర్వాత సూచర్ రిమూవ్ చేయాలన్నా, క్లిప్పులు రిమూవ్ చేయాలన్నా, you see the other blade is having a groove. సో ఇప్పుడు స్కిన్ సూచర్ ఎట్లా ఉందో ఈ గ్రూవ్ని ఇట్లా పోనిస్తారు, గ్రూవ్ని ఇట్లా పోనిచ్చి కట్ చేస్తారు. ఓకే, ఆ గ్రూవ్ దగ్గర ఆ బ్లేడ్ తో కట్ చేస్తారు, ఈజీగా కట్ అవుతుంది. దిస్ గ్రూవ్ ఈస్ టు పాస్ ది టు నెగోషియేట్ త్రూ ది క్లిప్ ఆర్ ద థ్రెడ్ suture material. So this is called suture scissors. ఇది what is this scissors? Slim ga unnai. What is this? Medgen bombs. So this is Medgen bomb scissors. This is pointed tip, blunt tip lu untai, pointed tip lu untai, small blades untai, big blades untai, and it is slimmer than the Mayo scissors. This is also Medgen bombs dissecting scissors. Okay,
Medgen bomb, METZEN, Medgen bomb, BAUM bomb. And the next one అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని మిస్ అయినట్టున్నాయి. రిట్రాక్టర్స్, ఇవి కూడా చాలా రిట్రాక్టర్స్ మనం అక్కడ పెట్టుంటాయి. మీరు యూ హ్యావ్ టు ఐడెంటిఫై. ప్లేన్ రిట్రాక్టర్, సెల్ఫ్ రిటైనింగ్ రిట్రాక్టర్. ఇట్లాంటి మళ్ళీ ఎక్కడ ఉంది ఈ మాట సెల్ఫ్ రిటైనింగ్ అనేది? ప్లేన్ సెల్ఫ్ రిటైనింగ్ కెథిటర్స్ లో ఉంటుంది. సెల్ఫ్ రిటైనింగ్ కెథిటర్. వాట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లాసికల్ కామన్లీ యూజ్ సెల్ఫ్ రిటైనింగ్ కెథిటర్? Foley's catheter. సో Foley's catheter. సో ప్లేన్ వచ్చేసి Foley's catheter కాకుండా రబ్బర్ ఆర్ ప్లాస్టిక్ catheter, జస్ట్ ప్లెయిన్ ట్యూబ్ ఫర్ వన్ టైం యూస్. Foley's catheter మీరు డెలివరీస్ అవి చేసినప్పుడు చూసారంటే ఒక్కసారి యూరిన్ తీయాలంటే ప్లెయిన్ catheter వేసేస్తారు. ఆ Foley's catheter కొంచెంసేపు ఉంచాలి అనుకుంటే దే విల్ పుట్ ది సెల్ఫ్ రిటైనింగ్ catheters. సో ఇది రిట్రాక్టర్స్, ప్లెయిన్ రిట్రాక్టర్, సెల్ఫ్ రిటైనింగ్ రిట్రాక్టర్స్. Uses to retract the cut edges of the tissues, to hold important structures, to avoid inadvertent injury to the tissues. So retractors kada, Langenbeck's retractor ivanni kuda to clearly show the unnecessary structure, to retract the unnecessary structures at the time of surgery, and to clearly show the field of surgery. That is the main. To hold important structures, to retract cut edges of tissues, and to avoid inadvertent injury to the tissues. This is the retractor which is commonly used. This is called Langenbeck's retractor. Oh, Morris. Ante the difference between Langenbeck and Morris, you see, ఈ చూడండి Morris retractor ఉంది కదా, ఈ బ్లేడ్ బాగా పెద్దదిగా ఉంటే Morris, చిన్నదిగా ఉంటే Langenbeck. See, is also same and the blade is thin, smaller. So Langenbeck retractor ఎక్కడ వాడతారు చెప్పండి? ఈ retractor ఎక్కడ వాడుతున్నాం మనం? Thyroid. Very good. Thyroid In almost surgery. all Strap muscle. థైరాయిడ్ ఒకటి, థైరాయిడ్, బ్రెస్ట్, అసలు ఎక్కడన్నా నువ్వు రిట్రాక్ట్ చేయాలంటే చిన్న చిన్న సర్జరీస్ అప్పుడు స్మాల్ ఏరియాస్ లో ఎనీ స్ట్రక్చర్ ఇఫ్ యూ వాంట్ టు రిట్రాక్ట్, థైరాయిడ్ లో స్కిన్ అవన్నీ రిట్రాక్ట్ చేసేదానికి వాడతారు, స్కిన్ ఫ్లాప్స్. ఓకే, తర్వాత హెర్నియా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా ఆబ్లిక్, ఇంటర్నల్ ఆబ్లిక్ ఆ కార్నర్స్ చూపించేదానికి కార్నర్ దగ్గర ఇది పెట్టి రిట్రాక్ట్ చేస్తారు. ఓకే, ఎట్లా రిట్రాక్టర్స్, దిస్ ఈస్ యూస్డ్ ఇన్ మెనీ సర్జరీస్. కొన్ని చెప్పారు కదా, హెర్నియా, థైరాయిడ్, అది చెప్తే సరిపోదు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ Langenbeck's, BEK, Langenbeck's retractor. BECK, Langenbeck's retractor. Okay, so this is a retractor with very big blade. ఇది ఎక్కడ వాడతారు? Morris. తీసుకోండి Morris. ఎక్కడ వాడతారు? The places where the big incisions are made. ఎక్కడ? ఇంకా అబ్డమనేగా. థైరాయిడ్ ఇస్తే చిన్నదే కదా, చిన్న ఇన్సిషన్ ఇస్తారు. బ్రెస్ట్ కూడా చిన్న ఇన్సిషన్ ఇస్తారు. అబ్డామినల్ ఇన్సిషన్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ లైన్, సూప్రాంబిలికల్ మిడ్ లైన్ ఇన్సిషన్ ఇచ్చినప్పుడు, సో ఆ అపోజింగ్ ఆ రెండు అబ్డామినల్ వాల్స్ ని రిట్రాక్ట్ చేసేదానికి వాడేది Morris. ఓకే, ఐడెంటిఫై, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ కాల్డ్ Morris. ఇందాకది స్మాల్ సైజ్ ఉండేది Langenbeck's, అండ్ దిస్ ఈస్ డీవర్స్ రిట్రాక్టర్. ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉండి చూడు, ఇట్లా ఉండి ఇట్లా ఉంటుంది డీవర్స్ రిట్రాక్టర్. ఇది ఎక్కడ వాడతారు? అండ్ దిస్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్, చూడు, అదర్ అబ్డామినల్ విసరా. దిస్ ఈస్ ఆల్సో ఇన్ ది అబ్డామినల్ సర్జరీ. ఆ Morris ఏమో అబ్డామినల్ వాల్కప్పుడు ఎక్కువగా వాడతారు Morris రిట్రాక్టర్. ఇప్పుడు అబ్డామినల్ ఇన్సిషన్ ఇచ్చాము, ఇట్లా అపోజ్ అయిపోతుంటాయి. సో Morris రిట్రాక్టర్ రిట్రాక్ట్ చేసుకుంటారు, చేసుకొని ఇంకా లోపల
లేయర్స్ ఏమైనా చిన్న చిన్న డిస్కషన్ ఏమన్నా మేము చూస్తారు. అండ్ తర్వాత ఈ డీవర్స్ రిట్రాక్టర్, కెల్లీస్ రిట్రాక్టర్ ఇటువంటివన్నీ వాడతారు. అండ్ ఇది కూడా ఉంది మన దగ్గర ఇన్స్ట్రుమెంట్, డీవర్స్ రిట్రాక్టర్. సి దిస్ ఈస్ ఏట్రమాటిక్. బ్లేడ్ చూశారు కదా, స్మూత్ గా ఉంటుంది, రౌండెడ్ స్మూత్, అండ్ బ్లేడ్స్ ఆల్సో వెరీ బిగ్. And atraumatic for liver, spleen and other abdominal viscera. Especially మన క్లాసికల్ గా ఎక్కడంటే మన గాల్ బ్లాడర్ సర్జరీ చేయాలనుకో, గాల్ బ్లాడర్ సర్జరీ చేయాలంటే లివర్ రిట్రాక్ట్ చేస్తేనే గాల్ బ్లాడర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఆర్ మన డ్యూయోడినల్ అల్సర్ పర్ఫరేషన్, క్లోజర్ చేయాలి కదా, గ్రాహమ్స్ ప్యాచ్ టెక్నిక్. అప్పుడు లివర్ ని దీంతో రిట్రాక్ట్ చేస్తాం. లివర్ ని బాగా పైకి రిట్రాక్ట్ చేస్తే you can see the duodenum, first part, anterior part, where there you can see the perforated ulcer. Our liver retract chesi a perforation close chestar. So this is also abdominal retractor to retract the, and it will not cause any trauma because the tip of the retract is very smooth and very fine and rounded. And important structures like liver and spleen. ఇక స్ప్లీన్ కూడా రిట్రాక్ట్ చేయాలనుకో ఇది వాడతారు. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ డీవర్స్ రిట్రాక్టర్. దిస్ ఈస్ డాయన్స్ రిట్రాక్టర్. వేరియస్ టైప్స్ ఆఫ్ రిట్రాక్టర్ depending on the contour of the area and depending on the structure. So this is the Doyen's retractor, the pelvic surgeries. What are the pelvic surgeries? మన హిస్టరెక్టమీ, సిజేరియన్ లా చేసేటప్పుడు పెల్విక్ సర్జరీస్ దే ఆర్ కాల్డ్ కదా. ఈ చేసేటప్పుడు అంటే ఏంది, ఈ రిట్రాక్ట్ ఇట్లా పెట్టినప్పుడు ఈ కరెక్ట్ గా ప్యూబిక్ సింఫైసిస్ కి ఆ బ్లాడర్ ఏరియా అట్లా బాగా క్లియర్ గా రిట్రాక్ట్ చేయగలుగుతుంది అనమాట. సో డిపెండింగ్ ఆన్ ది యూస్, డిపెండింగ్ ఆన్ ది రిక్వైర్మెంట్, వేరియస్ టైప్స్ ఆఫ్ రిట్రాక్టర్స్ వాడతారు. సో ఫర్ పెల్విక్ సర్జరీస్ you remember this name, Doyen's retractor. Okay, but Morris and Doyen's kaade, Devers. Morris and Devers retractors compulsory ga మన దగ్గర ఉన్నాయి అడుగుతారు. Are they self retaining or plain? They are plain. మన చేతితో పట్టుకొని ఆ లివర్ దగ్గర ఇక్కడ లివర్ ఉందనుకోండి, లివర్ దగ్గర ఇది వేసి పట్టుకొని లాగాలి. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ ప్లేన్, దే ఆర్ నాట్ సెల్ఫ్ రిటైనింగ్. ఇప్పుడు ఇట్లా కొన్ని అబ్డామినల్ సర్జరీలప్పుడు, థైరాయిడ్ సర్జరీలప్పుడు సెల్ఫ్ రిటైనింగ్ కూడా కొన్ని వస్తాయి. ఇప్పుడు నేను చూద్దాం. ఇది డాయన్స్ రిట్రాక్టర్ ఫర్ పెల్విక్ సర్జరీస్ అంటే గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ బాల్ఫోర్స్ సెల్ఫ్ రిటైనింగ్ రిట్రాక్టర్. ఈ హిస్టెక్టమీ చేసేటప్పుడు, సిజేరియన్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆ సిజేరియన్ ఆ ఫ్యాన్ అండ్ స్టీల్ ఇన్సిషన్ ఇచ్చిన తర్వాత, ఫ్యాన్ అండ్ స్టీల్ ఇన్సిషన్ ఇస్తారు కదా, లోయర్ హైపోగాస్ట్రమ్ లో కర్విలీనియర్ ఫ్యాన్ అండ్ స్టీల్ ఇన్సిషన్ ఇస్తారు. ఆ ఇన్సిషన్ ఇచ్చిన తర్వాత ఈ బాల్ రిట్రాక్ట్ పెట్టేసి రిట్రాక్ట్ చేసామంటే ఆ ఎండ్స్ అట్ట ఉండిపోతాయి. అండ్ ఇది వచ్చేసి జస్ట్ లైక్ డాయన్స్, దీన్ని ఇట్లా లాగేసేస్తారు. ఇట్ విల్ ప్రొటెక్ట్ ది బ్లాడర్. సో అప్పుడు మీకు ఇక్కడ ఓన్లీ యూట్రస్ తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ బాల్ఫోర్స్ సెల్ఫ్ రిటైనింగ్. అంటే ఏంటంటే ఇక్కడ పెట్టి అక్కడ మనం అక్కడ రిట్రాక్ట్ చేసేది ఏమి ఉంటుంది. ఇది కూడా రిట్రాక్ట్ చేసాక ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. బ్లాడర్ పెట్టేసి బ్లాడర్ని ఇక్కడ ఉంటుంది కదా బ్లాడర్, ఆ బ్లాడర్ రిట్రాక్ట్ చేసేసి ఇక్కడ బటన్ ఉంటుంది, లాక్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రిటైనింగ్ బాల్ఫోర్స్ రిట్రాక్టర్. మీ గైనిక్ లో ఉంటుందా, ఇది ఉందా గైనిక్ లో? మన అబ్డామిన్ లో కూడా వాడతారు, బట్ తక్కువ. గైనిక్ వాళ్ళు కంపల్సరీగా వాడతారు ఫర్ ఆల్ లోయర్ అబ్డామినల్ సర్జరీస్. ఇది నా ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్. దిస్ ఈస్ కాల్డ్ జోల్స్ రిట్రాక్టర్. దిస్ ఇస్ ఆల్సో సెల్ఫ్ రిటైనింగ్ రిట్రాక్టర్, జోల్స్. అంటే మన స్కిన్ ఇన్సిషన్ ఇచ్చిన తర్వాత ఆ స్కిన్ ఫ్లాప్స్ ని ఇట్లా అంటే రెండు వాడతారు. స్కిన్ ఫ్లాప్ పైన ఇది, కింద ఇది. ఇంకో జోల్ రిట్రాక్ట్ ఇటు ఉంటుంది. స్కిన్ ఈ ఎండ్ ఆఫ్ ది ఇన్సిషన్ దగ్గర పైన ఇది, కింద ఇది. ఈ స్క్రూ కానీ తిప్పామంటే
the skin will get retracted. Okay, అప్పుడు మనకి థైరాయిడ్ ఫీల్డ్ క్లియర్ గా కనపడుతుంది. సో దిస్ ఈస్ జోల్స్ రిట్రాక్టర్ ఆఫ్ సెల్ఫ్ రిటైనింగ్ టైప్. ఇది ఇంపార్టెంట్. సెల్ఫ్ రిటైనింగ్ లో జోల్స్ మన థైరాయిడ్ కి వాడతారు. కోర్స్ బాల్ఫోర్ కూడా గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే లోయర్ అబ్డామినల్ సర్జరీస్ అప్పుడు వాడతారు. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. మెల్లిన్స్ రిట్రాక్టర్, ఇవన్నీ ఎందుకు అనవసరం. ఇది ఏంటంటే ఈ లాకింగ్ సిస్టమ్ సైడ్కి ఉంటుంది. ఇది పెట్టేసి ఇట్లా అన్నామంటే చూడండి, ఇట్లా అన్నాం అనుకోండి, ఈ బ్లేడ్స్ కూడా సెల్ఫ్ రిటైనింగ్. దిస్ ఆల్సో సెల్ఫ్ రిటైనింగ్. ఇక్కడ ఈ ర్యాచెట్ దగ్గర లాక్ అయిపోతాయి. మెలిన్స్ రిట్రాక్టర్ ఇది కూడా లోయర్ అబ్డామినల్ సర్జరీలు అప్పుడే వాడతారు. ఎస్పెషల్లీ ఫర్ ఇది చూడండి, బ్లాడర్ రిట్రాక్షన్ అండ్ ఓపెన్ ప్రాస్టెటెక్టమీ. మనం ఎక్కువగా వాడము, అంటే యూరాలజిస్టులు ఎక్కువగా వాడతారేమో. ఇది మాస్టాయిడ్ రిట్రాక్టర్ అంట కదా, మాస్టాయిడెక్టమీ అప్పుడు ఈఎన్టీ వాళ్ళు చేస్తారు. ది ఆర్ ది సూచర్ మెటీరియల్స్. యూ సీ వాట్ ఈస్ దిస్ ఇన్స్ట్రుమెంట్? Needle holder. Needle holder. This is the needle holder. You see the పెద్ద needle holder ఉంటుంది, ఇక్కడ దాకా ఉంటుంది. And you see the blades are relatively smaller. Blades smaller గా ఉంటాయి. You see they are holding the needle. ఈ కలర్ ఏం కనపడుతుంది మీకు? కనపడుతుందా కలర్ దీనికి? Violet. వైలెట్ కనపడుతుంది కదా. సో ది వైలెట్ ఈస్, వాట్ ఈస్ వైలెట్ కలర్? ఇక్కడ ఉంది కదా ఇది. వాట్ ఈస్ దిస్? విక్రిల్. వైలెట్ కలర్ ఉంటే విక్రిల్, వైక్రిల్. బ్లూ అయితే ప్రొలీన్, బ్లాక్ అయితే సూటుపాక్ ఆర్ సిల్క్. బ్లాక్ సూటుపాక్ ఆర్ సిల్క్. నైలాన్ అయితే వైట్. ఇట్లా కొన్ని స్టాండర్డ్ కలర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బట్ దే ఆర్ వెరీ క్యారెక్టరిస్టిక్. దిస్ Vicryl is always in violet color. That proline is always in blue color. మనం మర్చిపోకుండా స్టాండర్డ్ కలర్స్ అండ్ సైజెస్ తో. సో దిస్ ఈస్ ది నీడిల్ హోల్డర్. ఈ సూచర్ మెటీరియల్స్, క్యాడ్గెట్స్ ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. అడుగుతారు, అక్కడ ఒక క్యాడ్గెట్ మొక్క ఉంది అండి, దాన్ని పెట్టి అడుగుతారు క్యాడ్గెట్స్. What are the catgets and what are the types of suture materials? How they are broadly classified? Suture materials, natural and synthetic. Next class lo vastadi. So urethral sound anta. ఈ urethral sound ఎప్పుడు వాడతారు? ఇది కూడా మంద కాదు, బస్ అక్కడ మన దగ్గర కూడా లేదులే, ఇది యూరాలజీ వాళ్ళు వాడతారు. urethral dilatation, partial stricture అప్పుడు urethral dilatation కి ఈ urethral sound వాడతారు. దిస్ ఇస్ ది urethral sound. ఓకే, సో కాంప్లికేషన్, ట్రామా, ఇన్ఫెక్షన్, ఫాల్స్ పాసేజ్. ఈ వాట్ ఆర్ ది అప్పుడు ఇది మీరు చెప్పారు అనుకో, urethral sound, urethral stricture అన్నా అనుకో, ది క్వశ్చనింగ్ మేబీ వాట్ ఆర్ ది 2 కామన్ కాజెస్ ఆఫ్ urethral stricture? ఇది యంగ్ పీపుల్ ఏంటి, ఓల్డ్ పీపుల్ ఏంటి? అంటే ఎవరిలో అయినా కానీ కామన్ ఏంటి? వాట్ ఇస్ ద కామనెస్ట్ కాజ్ ఫర్ యూరిథ్రల్ స్ట్రక్చర్? మీకు చెప్పాను కదా, పెనిసిలిన్. Trauma. Very good. Trauma is the commonest cause. And what is the commonest infection for causing urethral stricture? Genital TB. ఏంటి? Urogenital TB, sir. యూరోజెనిటల్ టీబీ. Tuberculosis. టీబీ కాదు, ట్యూబర్క్లోసిస్ కాదు. ట్యూబర్క్లోసిస్ అది యూరిథ్రా ఎందుకు వస్తుంది? టెస్టిస్కి వస్తుంది కదా, యూరిథ్రాకి వస్తుందా? కాదు. ట్రామా ఇస్ ద కామనెస్ట్ కాజ్. ది ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ, అంటే ఇప్పుడు ఈ రోజుల్లో తగ్గిపోయిందేమో, ది గోనోకోకల్ ఇన్ఫెక్షన్. గోనోకోకల్ ఇన్ఫెక్షన్, నిస్టీరియా గోనాటిడే అనే పేరు ఉంది కదా, డిప్లోకాకస్. గోనోకాకస్ ఇస్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. సో అది ఉన్నప్పుడు
అది ఉన్నప్పుడు that is the common cause for urethral stricture, especially in the young people. Is a sexually transmitted disease. చెడు తిరుగుళ్ళు అంటారు కదా, అట్లా తిరిగి తెచ్చుకుంటారు. Whereas the commonest cause for urethral stricture is trauma only. What is the common one? What is the normal part, usual part that get injured during trauma? Bulbar urethra. కామన్ గా ఇంజురీ అయ్యే యూరిథ్రల్, మీకు ఇంకా చెప్పలేదా యూరాలజీ? కరెక్టే. అని మీరు చదివేసేయండి, ఇంక మీరు వచ్చేటప్పటికి ఎగ్జామ్కే వస్తారు మీరు. కాబట్టి ఆ యూరాలజీ అవన్నీ మెంటలీగా చదివేసుకుంటూ ఉండండి. ఓకే, సో ది కామన్ పార్ట్ ఆఫ్ ది యూరిథ్రా విచ్ ఈస్ ఇంజర్డ్ ఈస్ బల్బస్ పార్ట్ ఆఫ్ ది యూరిథ్రా. బల్బస్ ఆ మెంబ్రైనస్ ఉన్నాయి కదా, ఆ పార్ట్లు ఇంజూర్ అవుతాయి. దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా అడుగుతారు. డ్రైన్స్, there are two types of drains. This is called corrugated rubber drain. This is corrugated rubber drain and this is suction drain. This is called suction drain or Romovac. This is Redivac company, Romovac drain అంటారు. సో డ్రైన్స్ ఇట్లా ఓపెన్ గా ఉండే ట్యూబ్ రబ్బర్ డ్రైన్, లేకపోతే ఇట్లా కంటైనర్ అంతా ఉండి ఈ డ్రైన్ అయిన మెటీరియల్ అంతా ఇందులో బాక్స్ పడుతుంది. You can see how much it is getting drained అనేది కూడా you can quantify. వేరే ఇక్కడ ఇట్లా వస్తుంటది, డ్రైన్ నుంచి ఫ్లూయిడ్ వస్తూ ఉంటుంది, అది డ్రెస్సింగ్ అయిపోతూ ఉంటుంది. వేరే ఇందులో అయితే ది డ్రైనింగ్ అమౌంట్ విల్ బి కలెక్టెడ్. సో డ్రైన్స్ షార్ట్ నోట్స్ తర్వాత అడుగుతాం. డిఫైన్ అండ్ క్లాసిఫై డ్రైన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ఐడియల్ డ్రైన్, వెన్ డూ యూ రిమూవ్ ఏ డ్రైన్. ఇవన్నీ మీకు డ్రైన్ మీద షార్ట్ నోట్స్ అన్నప్పుడు ఈ మూడు టచ్ చేయాలి. అండ్ దిస్ ఈస్ కార్రుగేటెడ్ రబ్బర్ డ్రైన్. అంటే వెనకటికి ఇట్లే ఉండేది, రెడ్ రబ్బర్తో చేసినట్టు. ఇప్పుడంతా ప్లాస్టిక్ డ్రైన్స్ వచ్చేస్తాయి. ది సేమ్ ఇట్ విల్ బి లైక్ కార్రుగేటెడ్. ఇట్లా మన యాస్బెస్టాస్ షీట్లు ఉంటాయి చూడండి, ఇళ్ళ కప్పులకి వేస్తారు, అట్లా ఉంటుంది షీట్ లాగా. సో దిస్ ఇస్ ద కార్రుగేటెడ్ రబ్బర్ డ్రైన్. కానీ ఇప్పుడు కార్రుగేటెడ్ ప్లాస్టిక్ డ్రైన్స్ వచ్చేస్తాయి. ప్లాస్టిక్లో, ఈ రబ్బర్లో రావట్లేదు, ప్లాస్టిక్లోనే వచ్చేస్తున్నాయి. అండ్ దిస్ ఇస్ కాల్డ్ రోమోవాక్ డ్రైన్. సో వాక్యూమ్ డ్రైన్స్. ఓకే, ఈ టూ టైప్స్ ఆఫ్ డ్రైన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. డ్రైన్స్ మీద క్వశ్చన్ ఎట్టొకట్ట ఖచ్చితంగా తగులుతుంది. అప్పుడు డ్రైన్స్ ఎక్కడ పెడతారు, ఏ కేసులో పెడతారు, ఎందుకు పెడతారు, వెన్ విల్ యూ రిమూవ్ ద డ్రైన్ అయినా అని కూడా అడగచ్చు. అండ్ దిస్ ట్రెకియాస్టమీ ట్యూబ్ మనకైతే లేదు, కానీ దిస్ ఈస్ అవర్ ఫండమెంటల్ సర్జరీ కాబట్టి ఎమర్జెన్సీ. ఇంకా 10 నిమిషాలు ఉందా? 4 అయిపోతుంది. సరే అయితే ఓకే. ఈ ట్రెకియాస్టమీ ట్యూబ్ మన దగ్గర పెట్టలే, కానీ మేము తెలుసుకోండి. ఈఎన్టీలు తెలుసుకుంటారుగా, ఈ అవుటర్ ట్యూబులు, ఇన్నర్ ట్యూబులు లేదులే మన దగ్గర. ఈ అవుటర్ షీట్, ఇన్నర్ ట్యూబు, తర్వాత హౌ టు క్లీన్ దిస్ ఆల్ దీస్ థింగ్స్ నేను తెలుసుకుంటాను. ట్రెకియాస్టమీ ట్యూబ్ లేదులే మన దగ్గర. అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ కాల్డ్ endotracheal tube. Endotracheal tube. This is non-cuffed and this is cuffed. కఫ్ అంటే ఇక్కడ కఫ్ ఉంటుంది, ఫోలిష్ కెథెటర్ లాగా. ఫోలిష్ కెథెటర్ బల్బ్ ఉంటుంది, ఇక్కడ కూడా బల్బ్ ఉంటుంది, బల్బ్ లాగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ కఫ్డ్ ఎండోట్రాకియల్ ట్యూబ్ అండ్ దిస్ ఈస్ నాన్ కఫ్డ్ నార్మల్ ఎండోట్రాకియల్ ట్యూబ్. దిస్ ఈస్ ఎండోట్రాకియల్ ట్యూబ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇంట్యూబేషన్ కదా. ఇది లారింగోస్కోప్. ఎండోట్రాకియల్ ట్యూబ్ని అనస్థెటిస్ట్ వేస్తున్నాడు. వేసి ఏం చేస్తాడు, ఎప్పుడు వేస్తారు ఇది ఎండోట్రాకియల్ ట్యూబ్? అనస్థీషియాలో చెప్పాడు కదా అవును. ఏం అసలు పోయి కై లేదు, చెప్పు. ఎప్పుడు ఏ అనస్థీషియా ఎప్పుడు వాడతారని చెప్పు. జనరల్ అనస్థీషియా సార్. జనరల్ అనస్థీషియా సార్. వెరీ గుడ్, జనరల్ అనస్థీషియా అప్పుడు వాడతారు. సో ఈ కఫ్డ్ ఎండోట్రాకియల్ ట్యూబ్ ఇట్లే ప్లాస్టిక్, ఇది వైట్ కలర్ బ్రైట్ గా ఉంటుంది. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, దీనికి సంబంధించిన మ్యాటరు
మీకు మొన్న ఇచ్చిన బుక్ పంపించాను కదా, అందులో ఉంటుంది. ఇంకా అంతకంటే మంచి బుక్ ఒకటి చూశాను, అది కూడా మీకు పంపిస్తాను తర్వాత. ఈ సూచర్స్ క్లాస్ అయిపోయిన తర్వాత అది కూడా ఇస్తాను. సో దిస్ ఇస్ కాల్డ్ ఎండోట్రేకియల్ ట్యూబ్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. గుడెల్స్ ఎయిర్వే పేరు రాయలేదు కానీ దిస్ ఇస్ కాల్డ్ ఓరోఫెరింజియల్ ట్యూబ్, గుడెల్స్ ఎయిర్వే అంటారు దీన్ని. ఇది ఎక్కడ వాడతారు? ఇది ఖచ్చితంగా అడుగుతారు అందరినీ. ఈ జనరల్ అనస్థీషియా వేస్తారు కదా, ఆ టంగ్ వెనక్కి పోకుండా ఈ జనరల్ అనస్థీషియా వేసిన తర్వాత ఈ టంగు ఇది కదా, ఈ టంగ్ ఇట్లా వెనక్కి పడిపోకుండా నోట్లో ఈ ఎయిర్వే పెడతారు. నెక్స్ట్ స్లైడ్ లో ఉన్నది కదా, దట్ ఇస్ కాల్డ్ గుడెల్స్ ఎయిర్వే. ఆర్ అన్కాన్షియస్ పేషెంట్ లో పెడతారు. ఓకే, తర్వాత ఈ ఐసీయూలో కూడా ఇంటి దాని మీద ఉన్న పేషెంట్లకు కూడా పెడతారు. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ గుడెల్స్ ఎయిర్వే. ఇది కూడా ఉంటుంది, ఖచ్చితంగా అడుగుతారు. 1 or 2 ఇది తెలుసుకోండి. ఈ సైజులు ఇవన్నీ మన అవసరం లేదు, ఒకటి ఉంటుంది. ఇది మన దగ్గర ఉండేది బ్లాక్ కలర్ లో ఉందనుకుంటా, ఇది ప్లాస్టిక్, ఇది మన దగ్గర రబ్బర్ ఉందనుకుంటా. అది అడుగుతారు, ఏదో అంటే మనం పెద్దగా పట్టించుకోం కదా, దీని గురించి 2 ముక్కలు చెప్పమంటారు. సో గెట్ రెడీ, అనస్థీషియాలో చెప్పుంటారు మీకు. ఓకే, తర్వాత నేను ఈసారి వచ్చినప్పుడు 2 పాయింట్లు అది మీకు ఇస్తాను, సో దట్ యూ కెన్ గో త్రూ 1 or 2 పాయింట్స్. అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ catheter. What is this catheter? రాసింది కదా. Foley's. This is Foley's catheter. So ఈ Foley's catheter is measured by the size French కదా. ఆ ఫ్రెంచ్ అంటే ఎంత? ఈచ్ ఫ్రెంచ్ ఇస్ 0.33 millimeters. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చదవండి. మరి మీకు యూరాలజీ స్టార్ట్ చేశారా? యూరేథ్రల్ అమ్మా సరే, ఇది యూరేథ్రల్ catheter కదా సార్. యూరెథ్రా ఏంటి? యూరేథ్రల్ catheter కదా, ఫోలిస్ కాదు కదా అని. అవును, యూరెథ్రా. మరి యూరెథ్రాలో నుంచి వేస్తేనే కదా బ్లాడర్ లోకి వెళ్ళేది. కఫ్ బల్బ్ ఫోలిస్ catheter. ఇది ఫోలిస్ catheter కదా. ఇది ఏంటి? సెల్ఫ్ రిటైనింగ్. హౌ ఇట్ గెట్స్ సెల్ఫ్ రిటైన్? సెల్ఫ్ రిటైనింగ్ అంటే ఏంటి? ఇది మీరు ఒకసారి వేసిన తర్వాత యూ విల్ ఇంజెక్ట్ ఫ్లూయిడ్ త్రూ దిస్. ఇది అడుగుతారు మమ్మల్ని ఎగ్జామినేషన్. ఈ ట్యూబ్ ఎందుకు, ఇది ఎందుకు అని. దీంట్లో నుంచి మనం ఫ్లూయిడ్ ఇంజెక్ట్ చేస్తే ఇక్కడ బల్బు ఎన్లార్జ్ అవుతుంది. సో యూరిథ్రాలో నుంచి బ్లాడర్లోకి వేసిన తర్వాత యూ ఇంజెక్ట్ ఫ్లూయిడ్ త్రూ దిస్. ఇది చిన్న సైజు, పీడియాట్రిక్ సైజ్. ఇది కొంచెం పెద్దవాళ్ళకి, మామూలుగా అడల్ట్ సైజ్. అడల్ట్ సైజ్ అంటే 16, 18 అవి వాడుతుంటాం. 16, 14, 18 అవి వాడుతుంటాం. సో వేసింది యూరిథ్రాలో నుంచే బ్లాడర్లోకి వేస్తారు, గుర్తుపెట్టుకోండి. యూరిథ్రా నుంచే బ్లాడర్లోకి వేస్తారు. బ్లాడర్లోకి వేసిన తర్వాత కదా, బ్లాడర్లోకి యూరిథ్రా నుంచి వేసిన తర్వాత అక్కడ బల్బుని ఇన్ఫ్లేట్ చేస్తారు. ఇందులో నుంచి ఫ్లూయిడ్ ఎక్కిస్తారు. సో డిస్టిల్ వాటర్ ఎక్కిచ్చేస్తే ఇక్కడ బల్బ్ ఇన్ఫ్లేట్ అవుతుంది. బల్బ్ ఇన్ఫ్లేట్ అయిన తర్వాత ఇంకా రాదు. ఓకే, ఫ్రమ్ బ్లాడర్ ఇట్ విల్ నాట్ కమ్ అవుట్. సో దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ రిటైనింగ్ యూరిథ్రల్ catheter. ఆర్ యూరిథ్రల్ అని ఇచ్చారంటే యూరిథ్రా నుంచి వేస్తారు కాబట్టి. whereas there is another self retaining retractor catheter which is also self retaining, కాకపోతే అది యూరిథ్రాల నుంచి వేయరు. దట్ ఇస్ కాల్డ్ మాలికాట్ catheter. అది కూడా ఉంది మన దగ్గర. సూప్రాప్యూబిక్ నుంచి. వెరీ గుడ్. సూప్రాప్యూబిక్ బ్లాడర్ నుంచి వేస్తారు. సో దట్ ఈస్ ఆల్సో సెల్ఫ్ రిటైనింగ్ urinary catheter, but suprapubically it is introduced. Whereas Foley's suprapubically aynechu, but commonly via urethra. Okay, and Foley's for self retaining. అక్కడ పెట్టేసి ఒక వారం రోజుల దాకా డ్రైన్ అవుతా ఉంటుంది యూరిన్. ఫర్ సింగిల్ యూజ్ అయితే ఇందా చెప్పాను కదా, సింగిల్ యూజ్ యూరినరీ catheter. ఓకే, ఈ యూరిథ్రల్ catheter అన్నా యూరినరీ catheter అన్నా దీన్ని కూడా అసలు ట్యూబ్ చూస్తానే ఇట్లా 2 ట్యూబులు ఉండేది
ఒక ఫోలీసే. ఓకే, కలర్ కూడా స్పెషల్ లేటెక్స్ కలర్ ఉంటుంది. అండ్ రిమెంబర్ దీనికి 3 ఉన్నాయి. ఎవరైనా చెప్పగలరా? చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే ఇది మామూలుగా యూరిన్ డ్రైన్ అయ్యేదానికి, ఇదేమో బల్బ్ ఇన్ఫ్లేట్ చేసేదానికి. దిస్ ఈస్ ఇరిగేటింగ్ ఛానల్. ప్రాస్టేట్ అయి చేసినప్పుడు, ప్రాస్టేట్ ఇక్కడ చేసినప్పుడు ప్రాస్టేట్లోకి ఇది పెడతారు. బట్ ఇది కామన్ కాంప్లికేషన్ ఆఫ్ ప్రాస్టేట్ సర్జరీ బ్లీడింగ్. ఆ బ్లీడింగ్ అయ్యి క్లాట్స్ వచ్చి ఈ టిప్పు మూసుకుపోకుండా ఈ టిప్పు యూరిన్ ఇక్కడ నుంచి ఇట్లా బయటకు వస్తుంటుంది, ఇందులో నుంచి యూరినరీ బ్యాగ్లోకి వస్తుంటుంది. ఆ మూసుకుపోకుండా దిస్ ఇస్ మనం మధ్య మధ్యలో సెలైన్ ఇరిగేషన్స్ ఇస్తుంటాం. సో దిస్ ఈస్ ఇరిగేటింగ్ ఛానల్. సో యూజువల్గా ఫోలీస్కి అయితే 2 ఛానల్సే ఉంటాయి. దిస్ ఈస్ 3 ఛానల్ విచ్ ఈస్ ఎస్పెషల్లీ యూజ్డ్ ఆఫ్టర్ ప్రాస్టెటిక్ సర్జరీ టు ఇరిగేట్ ది ప్రాస్టెటిక్ ఫోసా అండ్ బ్లాడర్. సపోజ్ బ్లాడర్లో కూడా బాగా బ్లడ్ అంతా ఉందనుకో, బికాస్ ఆఫ్ ది హెమచురియా అండ్ ఆల్ దోస్ థింగ్స్, ఆ క్లాట్స్ అన్నీ ఉన్నాయనుకో, దిస్ టిప్ విల్ బి బ్లాక్డ్, catheter టిప్ విల్ బి బ్లాక్డ్. అప్పుడు రాదు. డిస్లాట్ చేయాలంటే దీంట్లో నుంచి ఇరిగేటింగ్ ఛానల్, అప్పుడప్పుడు ఇరిగేటింగ్ ఛానల్ ద్వారా అప్పుడప్పుడు ఆ క్లాట్స్ అవన్నీ తీసేస్తుంటారు. సో దట్ ఈస్ ది 3-way ఫోలీస్ catheter, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ప్రాస్టెటిక్ అండ్ బ్లాడర్ సర్జరీస్, గుర్తుపెట్టుకోండి. బట్ రొటీన్గా ఫర్ యూరిన్ దీనికి ఈ దిస్ 2-way ఫోలీస్ catheter వాడతారు. It is self-retaining because of the bulb. How the bulb is inflated? Through the inflating channel. Bulb inflation దీంట్లో నుంచి ఈ లావుగా ప్లెయిన్ గా ఉండే దాంట్లో నుంచి యూరిన్ వస్తుంది, విచ్ ఇస్ కనెక్టెడ్ టు ది యూరో బ్యాగ్. సో యూరిన్ ఇట్లా వచ్చేసి యూరో బ్యాగ్ అంటారు. ఇట్ విల్ బి రిటైన్డ్ ఇన్ ద బ్లాడర్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేటింగ్ ది బల్బ్ విత్ 10 to 20 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ త్రూ దిస్. ఈ బ్యాండ్ ఉన్నటువంటి ఈ చిన్న ట్యూబ్లో నుంచి డిస్టిల్డ్ వాటర్ పోనిస్తారు. ఆఫ్ కోర్స్ ఐవీ క్యాన్యులా, చాలా ఉన్నాయి పాయింట్లు, మీరు చూస్తానే కనుక్కుంటారు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఐవీ క్యాన్యులాస్ ఆర్ ఆల్సో స్టాండర్డ్ కలర్. మనం కామన్ గా వాడేది 18 క్యాన్యులా విచ్ ఈస్ గ్రీన్. చూడండి, ఎక్కువగా మన ఐవీ నీడిల్స్ అవన్నీ వాడేది 18 క్యాన్యులా. దిస్ ఇస్ నెంబర్ 18 క్యాన్యులా, ఇది ఎక్కువగా వాడతాము. పీడియాట్రిక్స్కి ఇంకా చిన్నవి 20, 22 అట్లా పీడియాట్రిక్స్కి. ఇంకా పెద్ద వెయిన్స్, పెద్ద లైన్ కావాలనుకుంటే 20, 22 అట్లా వెళ్ళిపోవచ్చు. ఓకే, మనం కామన్గా వాడే క్యాన్యులా ఈజ్ ఆఫ్ 18 సైజ్. క్యాన్యులాలు చాలా ఉన్నాయి, ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ క్యాన్యులా పెట్టర్లే, బట్ అయినా తెలుసుకోండి. ఓకే, ఇది చూస్తానే తెలిసింది. వాట్ ఈస్ దిస్? ప్రాక్టోస్కోప్. ఇది ఇది రాసింది కదమ్మా, మధ్యలో క్లాస్ అయిపోయి ఆఫ్ అయిపోద్ది. దీని తర్వాత మీకు పంపిస్తాను. ఒకటేమో ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, ఇంకోటి క్విజ్ లాగా ఉంటుంది, వేర్ దేర్ విల్ నాట్ బి నేమ్స్. సో ఆ నేమ్స్ మీరు అన్ని రాసి నాకు రేపు నెక్స్ట్ క్లాస్లో మీరు చెప్పాలి. దిస్ ఈస్ కాల్డ్ ప్రాక్టోస్కోప్. సో ఇక ప్రాక్టోస్కోప్ అనగానే ఆ ఇష్టం ఉన్న క్వశ్చన్లు అన్ని అడుగుతారు. ఎప్పుడెప్పుడు వాడతారు ప్రాక్టోస్కోప్ అంటే? జనరల్గా ప్రాక్టోస్కోప్ మామూలుగా ప్లెయిన్గా ఉంటే దిస్ ఈస్ కాల్డ్ షీత్ అండ్ దిస్ కాల్డ్ ది ఆబ్చురేటర్. ఆ పేర్లు కూడా అడుగుతారు. వాట్ డూ యూ కాల్ దిస్ పార్ట్ ఆఫ్ ది ప్రాక్టోస్కోప్? షీత్, ఆబ్చురేటర్. అవుటర్ షీత్, ఇన్నర్ ఆబ్చురేటర్. ఓకే, ఇది పెట్టేసి పనిస్తారు. అండ్ దిస్ ఈస్ లైట్ సోర్స్. లైట్ సోర్స్ కూడా ఉంటాయి ప్రాక్టోస్కోప్లో, అంతే కదా. రెక్టమ్ యానల్ కెనాల్లో పెట్టిన తర్వాత అంత చీకటిగా ఉంటుంది కదా. మామూలుగా అయితే ఏం చేస్తారంటే ఈ ఆబ్చురేటర్ తీసి మనం టార్చ్ లైట్లు, ఫోకసింగ్ లైట్లు లోపలికి వేస్తాం. ఇట్లా కాకుండా దెర్ విల్ బి ఇన్బిల్ట్ లైటెడ్ కదా ఇల్యూమినేటింగ్ ప్రాక్టోస్కోప్స్ కూడా ఉంటాయి. బట్ ఇవి అంటే కొంచెం పెద్ద పెద్ద సెంటర్లో వాడతారు. మనం జనరల్గా నాన్ ఇల్యూమినేటింగ్ జనరల్ ప్రాక్టోస్కోప్స్ వాడతాము. ఈ ప్రాక్టోస్కోప్ చేసినప్పుడు పిఆర్ ఇండికేషన్స్, పిఆర్లో ఏం చూస్తారు, వాట్ ఆర్ ది ఇండికేషన్స్, వాట్ ఆర్ ది ప్లేసెస్ వేర్ యూజ్ అనేది అడుగుతారు. రెక్టమ్ అండ్ యానల్ కెనాల్ గురించి కొన్ని అడగచ్చు. ఈ హెమరాయిడెక్టమీ, ఫిషర్స్. ఫిషర్ ఉన్నప్పుడు ప్రాక్టోస్కోప్ పెడతారా, బెటరా?
ఫిషరీ జ్ఞానం, అక్యూట్ ఫిషరీ జ్ఞానం ఉన్నప్పుడు ప్రాక్టోస్కోప్ పెట్టరు. ఇట్ ఈస్ కాంట్రా ఇండికేటెడ్. మన ఫింగరే పెట్టకూడదు. యూ షుడ్ నాట్ డూ ఈవెన్ ఫింగర్ ఆల్సో. పుట్ ది ఫింగర్ ఆల్సో టు ది యానల్ కెనాల్, నాట్ ది ప్రాక్టోస్కోప్, బికాస్ ది సివియర్ కన్ట్రాక్షన్, సివియర్ పెయిన్ ఉంటుంది, and there will be spasm to the anal muscles. సో ప్రాక్టోస్కోప్ ఇది కామన్ గా అడిగే. ఇది ఆస్టియోటోమ్ అంటే మీకు ఆర్తో. తర్వాత చూడండి, మ్యాలెట్ అంటే సుత్తి, ఫేస్ మాస్క్. యానస్థీషియాలు చెప్పారు ఇవి, ఈ లేవలే ఆంబు బ్యాగ్ అయినా కానీ మీరు తెలుసుకోండి. అండ్ డయాథెర్మీ ఇది కూడా మీకు లేదు. మోనోపోలారు, బైపోలారు ఇది మీకు లేదు కానీ ఇది పీజీ, బట్ అయినా కానీ తెలుసుకోవాలి. మోనోపోలార్ అంటే ఏంటి, బైపోలార్ అంటే. దిస్ ఈస్ ఫ్రమ్ వేలేన్ లో బొమ్మ. చెస్ట్ ట్యూబ్, దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్. చెస్ట్ ట్యూబ్ ఆర్ ఇంటర్కాస్టల్ ట్రైన్. ఇది చెస్ట్ ట్యూబ్ కదా. ఈ చెస్ట్ ట్యూబ్లో ఈ క్యాన్లో కూడా జనరల్గా ఉండదు. మనం నైఫ్ ఇచ్చేసి నైఫ్ తోటి ఇంటర్కాస్టల్ స్పేస్లో ఎక్కడ ఇస్తారని మీరు తెలుసుకోవాలి. ఇంటర్కాస్టల్ ట్రైన్ ఎక్కడ ఇస్తారు, మిడ్ యాక్సిలరీ లైన్లో, ఫిఫ్త్ ఇంటర్కాస్టల్ స్పేస్ కింద జనరల్గా ఇచ్చి ఓపెన్ చేసి యూ విల్ ఇంట్రడ్యూస్ ది చెస్ట్ ట్యూబ్. వాట్ ఆర్ ది ఇండికేషన్స్ ఫర్ ఇంటర్కాస్టల్ డ్రైనేజ్? న్యూమోథెరాక్స్ కదా, టెన్షన్, ప్లూరల్ ఎఫ్యూషన్, ఇవన్నీ కూడా మీరు మనకి బ్రీఫ్ గా హౌ టు ఐడెంటిఫై ది ఇన్స్ట్రుమెంట్స్ అనేది, మరి దానికి సంబంధించిన సబ్జెక్ట్ చదవండి, మీకు చేస్తారు. దిస్ కాల్డ్ సక్షన్ క్యాన్యులా. సక్షన్ మనం సక్ చేస్తుంటాం కదా, దీని సక్షన్ ట్యూబ్ ఉంటుంది, సక్షన్ ఆపరేటివ్ చేస్తారు. అంటే అట్ ది టైమ్ ఆఫ్ సర్జరీ బ్లీడింగ్ అంతా కూడా సక్ చేసేస్తూ ఉంటాం. ఓకే, దిస్ కాల్డ్ సక్షన్ టిప్. యాంకర్స్ అంటారు దీని పేరు, యాంకర్స్ సక్షన్ టిప్. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ చేసే బ్లీడింగ్ వస్తాయి కదా, మనం క్యాచ్ చేయాలన్నా ఫీల్డ్ క్లియర్ అయ్యే లోపల బాగా సక్ చేసేస్తారు. ఓకే, ఐఎన్టీలో కానీ అట్లా ఎనీ ఆపరేషన్స్ వేర్ దేర్ ఇస్ బ్లీడింగ్ ఉన్నప్పుడు మనం ఆర్టరీ ఫోర్సెప్స్ చేయాలి కదా, ఆ బ్లీడింగ్ లో వేసి ఉపయోగం ఉండదు. సో యూ హ్యావ్ టు క్లియర్ ది ఏరియా బై సకింగ్ విత్ ది సక్షన్ క్యాన్యులాస్, సక్షన్ టిప్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సక్షన్ టిప్స్ ఇవన్నీ అక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు చూసారు కదా, ఈ ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా ఇంకా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. మీరు యూ ఐడెంటిఫై దోస్ ఇన్స్ట్రుమెంట్స్. ది నెక్స్ట్ ప్రెజెంటేషన్ ఈస్ ఇక్కడే ఉందనుకుంటా. ఇది జస్ట్ లైక్ క్విజ్ లాగా ఉంది అంతే, ఏం పెద్ద ఇదేం లేదు. ఏది పోలేదు, ఇది తెలుస్తుంది కదమ్మా. ఈ క్విజ్ మీరు చూడండి. ఇందులో సేమ్ ఇప్పుడు మనం పెట్టినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉన్నాయి, వాటిని ఇట్లా పేర్లు లేబుల్స్ లేకుండా ఉంటాయి. ఈజీనే, ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రుమెంట్సే ఉన్నాయి. ఫస్ట్ ఇంకేదైనా డౌట్ ఉంటే బుక్ దగ్గర పెట్టుకొని కూడా యూ కెన్ ఐడెంటిఫై ది. మామూలుగా అయితే ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇస్తే మీకు చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి బుక్ దగ్గర పెట్టుకొని కూడా యూ కెన్ ఐడెంటిఫై ది ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు చెప్పినవి కాక ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి, ఇంకా మీకు చెప్పాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఇంపార్టెంట్ ఏంది, రైల్స్ ట్యూబ్ వచ్చింది. రైల్స్ ట్యూబ్ మనకి రాలేదు కదా, రైల్స్ ట్యూబ్ ఈ ప్రెజెంటేషన్ లో రాలేదు. తర్వాత మీరు ఇంపార్టెంట్ ఏంటంటే ఆ రిలేటెడ్ క్వశ్చన్స్. వన్స్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ ది ఇన్స్ట్రుమెంట్, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్, దాని సర్జరీ అన్నా వేయచ్చు, దాని హౌ డు స్టెరిలైజ్ దట్ ఇన్స్ట్రుమెంట్ అని అడగచ్చు, అయితే హౌ డు యూ
యూజ్ దట్ ఇన్స్ట్రుమెంట్ అని అడగచ్చు, ఆర్ వాట్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్ అనొచ్చు, ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్, వేర్ యూ షుడ్ నాట్ అప్లై అనే విషయాలు కూడా అడగచ్చు. సో యూ మస్ట్ బి ఎ లిటిల్ థరో. ఫర్ ఎగ్జాంపుల్ కరోడ్ ఆర్టరీ ఫోర్సెప్స్ ఉంది. మొన్న ఎగ్జామినేషన్లో అడిగారు, ఎవరినో ఒక అబ్బాయి చెప్పలేకపోయాడు. హౌ డు స్టెరిలైజ్ దిస్? ప్రాక్టోస్కోప్ ఉంది, హౌ డు స్టెరిలైజ్ ప్రాక్టోస్కోప్ అది అడిగారు, చెప్పలేకపోయాడు. అంటే అది కూడా ఇంపార్టెంటే, హౌ టు స్టెరిలైజ్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ వాట్ వీఆర్ యూజింగ్ కదా. సో అది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా జనరల్గా ఇవన్నీ కూడా ఆటోక్లేవ్లో వేసిపోతుంది చేస్తారు. అప్పుడు హౌ దే ఆర్ స్టెరిలైజ్డ్ బై ఆటోక్లేవ్ అనగానే, ఆటోక్లేవింగ్ అంటే ఎంత టెంపరేచరు, ఎంత ప్రెషరు, ఇవన్నీ కొంచెం సర్జికల్ స్టెరిలైజేషన్, డిజిన్ఫెక్షన్ టాపిక్ ఉంది కదా, అందులో క్వశ్చన్లు అడుగుతారు. ఇన్స్ట్రుమెంట్ అయినా అడగచ్చు, దాని స్టెరిలైజేషన్ అడగచ్చు, దాని యూజెస్ అడగచ్చు, దాని రిలేటెడ్ సర్జరీ అడగచ్చు. మీరు ఏదన్నా ఒక ఇండికేషన్ చెప్పారనుకో, ఆ సర్జరీ అడగచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి ఆస్క్డ్. ఓకేనా? సో మీరు ఇది చదవండి. నెక్స్ట్ థర్స్డే దీంట్లో ఈ క్విజ్లో ఉన్నటువంటి సింపులే, ఇప్పుడు మనం చెప్పిన ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉన్నాయి, ఇంకా లేకుండా 1, 2 ఉన్నా కానీ వాటి ఆన్సర్స్ కూడా లాస్ట్లో వస్తుంటాయి అనుకుంటా. మీరు చూడండి. ఇంకా స్టిల్ యూ ఆర్ హ్యావింగ్ డౌట్, యూ కెన్ రిఫర్ ది బుక్. నేను ఒక బుక్ వచ్చి మీ అందరికి వచ్చిందమ్మా, ఇచ్చావా పవన్? ఇంకోటి కన్సైజ్ గా ఉండేది అందులో, అదేది నేను ఒక బుక్ టెలిగ్రామ్ యాప్లో సంపాదించాను. ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ది జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్ అండ్ ఈఎన్టీ అని ఉంది. మీకు ఆర్థోపెడిక్స్ కూడా వాళ్ళు చెప్తారేమో నాకు తెలియదు, అది కూడా మీకు పంపిస్తాను. అది పీడిఎఫ్ కాబట్టి నేను కుడ్ నాట్ కలెక్ట్, మీకు అది కూడా పంపిస్తాను. అంటే మెయిన్గా రైల్స్ ట్యూబ్, ఫోలిస్ కెథెటర్, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు ఆర్టీ ఫోర్సెప్స్ అనుకో 1-2 క్వశ్చన్లు వేసేసి వదిలేస్తారు. మీరు రైల్స్ ట్యూబ్ అని కానీ ఫోలిస్ కెథెటర్ వచ్చినాయి అనుకోండి, 3-4 క్వశ్చన్లు ఉంటాయి. డ్రైన్స్ వచ్చినాయి అనుకోండి, 3-4 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాక్టోస్కోప్ ఇట్లా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద ఎక్కువ ఉంటాయి. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద ఆర్టీ ఫోర్సెప్స్ కనుక్కోగల వేర్ యూ విల్ యూజ్. మీరు ఆర్టీ ఫోర్సెప్స్ టు క్రష్ ది స్ట్రక్చర్స్ అని అట్లాంటి అపెండిక్స్ అన్నారు అనుకో, అక్కడ పోతుంది. ఆర్టీ ఫోర్సెప్స్ ఇస్ టు క్యాచ్ ది బ్లేడర్స్. ఫస్ట్ ఆ ఇండికేషన్ చెప్పాలి, రైట్? అట్లా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గివెన్ ఇండికేషన్ యూ హ్యావ్ టు టెల్ ద ఫస్ట్ టైం. ఓకేనా? ఎంత టైము? 3 అయిపోయిందా? 3:30 సార్. 3:30? 3 కాదు, 2 to 3 అన్నారు క్లాసు. 3 to 4 ఏమన్నా ఉందా ఇప్పుడు? ఇంకేం లేదు సార్. ఇంకేం లేదా? సరే అయితే ఓకే. థ్యాంక్ యూ పవన్ అండ్ ఆల్ ది స్టూడెంట్స్. ఎప్పుడు వస్తారు మీరు? వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ టు సీ ఆల్ ఆఫ్ యువర్ ఫేసెస్. ఏందో ఇప్పుడు ఇక డిసెంబర్, జనవరినా? ఇంకా ఫస్ట్ ఇయర్ వాళ్ళని ఈ లాస్ట్ వీక్ లో పిలిచారంట సార్. అన్నారా? అయితే సరే, నేను కనుక్కుంటాను. మరి ఇక్కడేం అనుకోవట్లేదు. అంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్ వరకే పిలిచారంట సార్. పిలుస్తారన్నా కొన్ని రోజుల తర్వాత లాస్ట్ వీక్ లో. అంటే మీకు ఎగ్జామ్స్ ఏప్రిల్లో, మేలోనూ పెడతారు. అయితే వాళ్ళకి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళని పంపించి సెకండ్ ఇయర్ వాళ్ళు పిలుస్తారు. వాళ్ళకి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పంపించి మిమ్మల్ని పిలుస్తారు. అంటే వాళ్ళకి జనవరి, ఫిబ్రవరి, సెకండ్ ఎంబీబీఎస్ వాళ్ళకి మార్చి, ఏప్రిల్, మిమ్మల్ని మేలో పిలుస్తారు సమ్మర్ హాలిడేస్ తర్వాత. మే, జూన్ పెట్టి జూలైలో ఎగ్జామ్ పెట్టి రిజల్ట్స్ చెప్పి పంపిస్తారు. మరి హౌసెస్ సార్, అంటే మేము వస్తేనే హౌసెస్ వెళ్తారు కదా సార్. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు కదా, రిఫర్డ్ బ్యాచ్ లో ఒక 50 మంది, 25 మంది. ఇప్పుడు అసలు హౌసెస్ పెద్ద పనే ఉంది, పేషెంట్లు లేరు కదా. ఏదో సంహౌ ఏదో చేస్తారు మొత్తానికి. అయితే ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ అయితే లేదు కదా మీకు? యూ డి నాట్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్? ఇంకా లేదు సార్. ఫస్ట్ ప్రస్తుతానికైతే వాళ్ళ ఒక్కరినే పిలిచారు సార్. నవంబర్ లాస్ట్ వీక్ లో వాళ్ళని పిలిచి వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారంట సార్. సో కాబట్టి యూ ఆల్సో బి వెరీ కేర్ఫుల్. మీరు వచ్చేటప్పటికి ఎగ్జామ్సే ఉంటుంటాయి, 1 or 2 months రిఫ్రెష్. అందువల్ల యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ టు గో త్రూ ఆల్ దీస్ 5 subjects. అర్థమైందా?
ఎస్ సార్. సరేనా పవన్? అమ్మాయిలు sir. అబ్బాయిలు ఓకే, ఐ విల్ టేక్ లీవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రైట్. హలో, ఈ 2 పీపీటీలు మీకు పంపిస్తా. హలో చెప్పండి అమ్మా. ఎస్ 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 ఎగ్జాక్ట్.